नमस्ते महोदय। జీ సర్వేభ్యో నమః. ఇప్పుడు వినిపిస్తుందండి అందరికి? వినిపిస్తుంది మహోదయ. వినపడుతుంది మహోదయ. అస్తు. మహోదయ. అథ మంత్రపాఠః. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము వేదాంత దర్శనంలో 2వ అధ్యాయంలో మొదటి పాదం చూస్తున్నాము. అందులో నిన్న 15వ సూత్రం వరకు చెప్పుకున్నాం. విషయం ఏమిటంటే, మనకు ఇక్కడ పూర్వపక్షి అభావం చేత భావం ఉత్పన్నమవుతుంది అని ప్రశ్నిస్తున్నాడు. అభావం చేత భావం ఉత్పన్నం కాదు, భావేచ ఉపలబ్ధి. ఏదైనా భావాత్మకమైన వస్తువు, సత్తాత్మకమైన పదార్థం ఉన్నప్పుడే భావం ఉత్పన్నమవుతుంది. పూర్వపక్షి ఆ అసదహ సజ్జాయతే అనే వాక్యం తీసుకుని, అసత్ అంటే ఏమీ లేదు అంటే ఈ సృష్టి ఉత్పన్నం కావడానికి ముందు శూన్యంగా ఉండేది అని చెప్పి ఆ రకంగా ప్రస్తావించాడు. దానికి సిద్ధాంతి శూన్యం కాదు, అది అభివ్యక్తి రూపంలో లేదు, ప్రకటావస్థలు లేదు అని చెప్పి సమాధానం చెప్పబడింది ఇక్కడ. అలాగే ఈ ప్రకృతి అనేది, ప్రకృతి ద్వారా ఉత్పన్న జగత్ అనేది రెండు భిన్న భిన్నం కాదు, అనన్యత్వం. అనన్యత్వం ఆరంభన శబ్దాదిభ్య. మనకు అనేక శాస్త్రాల్లో ఆరంభించిన వచనముల ప్రకారంగా కూడా ఈ ప్రకృతి ద్వారా ఉత్పన్నమైనటువంటి కార్య జగత్తు, బ్రహ్మాండం ఏదైతే ఉందో భిన్న భిన్నం కాదు, వేరు వేరు కాదు. అది ప్రళయకాలంలో ప్రకృతిలో విలీనమైపోతుంది, అనుభవ్యక్తి రూపంలో అవుతుంది. అంతేగాని నష్టం కాదు. నష్టం అంటే తాత్పర్యం పూర్తిగా నష్టమైంది కాదు, దానికి అస్తిత్వం లేకుండా పోయిందని కాదు. అది దాని యొక్క స్వరూపం మారిపోయి తన మూల స్థితిలోకి వచ్చింది అని సిద్ధాంతి. అందుకే అనన్యత్వం, ప్రకృతి ద్వారా ఉత్పన్నమైన జగత్తు ఏదైతే ఉందో అది వేరు వేరు కాదు, అనన్యత్వం అభిన్నమైన అంటే భిన్నం కాదు అని చెప్పి మనము ఈ రకంగా దృష్టాంతం చెప్పుకున్నాం. అలాగే భావేచ ఉపలబ్ధేహి, భావాత్మక వస్తువు ఉన్నప్పుడే
ఒక వస్తువు ఉత్పన్నమవుతుంది కానీ భావం లేకుండా అభావం ఉత్పన్నం కాదు. అందుకే వైశేషికత్వంలో ఉండే సూత్రం చెప్పుకున్నాం, కారణభావ కార్యభావ. కారణం ఉంటేనే కార్యవస్తువు ఉత్పన్నమవుతుంది, కారణం లేకుండా కార్యవస్తువు ఉత్పన్నం కాదు అని చెప్పి విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాం అనమాట. అస్తు. అదే సందర్భంలో వినిపించటం లేదు మహోదయ. త్వాత్ చావరస్య అని చెప్పబడే न श्रूयते भवतः महोदय। वाक्यानि छेदं भवति महोदय। धारया न श्रूयते, छेदं भवति महोदय। न श्रूयते महोदय। श्रूयते वा? इदानीं श्रूयते महोदय। అస్తు. మీరు అనంత్ గారు మీరు మ్యూట్ అది వీడియో ఆఫ్ చేసుకోండి. వీడియో ఆఫ్ చేయండి. पूर्वमपि मम वीडियो नास्ति महोदय। మహోదయ మీది 2 డివైజర్లో ఉంది, అందుకని వినపట్లేదు. ఒక డివైజర్ ఆఫ్ చేసుకోండి మహోదయ. मम महोदय, भवन्तः दूरवाणी द्विवारं सम्बद्धः अस्ति महोदय। తదేవ అక్కడ పశ్యన్ అస్మి. అక్కడ హోస్ట్ తదేవ కూడా పశ్య హోస్ట్ ఏమో ఓపెన్ చేయండి, ఇంకోటేమో ఆఫ్ చేసేయండి. ఎవరో ఒకళ్ళు విఐవిడి అని ఉందండి, వాళ్ళు వీడియో ఆఫ్ చేసుకోండి. ఓన్లీ ఫ్యాన్ హౌస్ మాత్రమే కనిపిస్తా ఉంది. ఎవరో వివో అంటండి, వివో విఐవిడి ఉందండి, డి ఓకే అని. డి అది ఓ కదా. డి లాగా అనిపించింది. విఐవిడి వి 2303 1 పి
ఇన్ ఓకే అని ఉంది. అదే VIVO అది డి కాదు. ఓకే ఓకే. మీరు వీడియో ఆఫ్ చేసుకోండి. రైట్. ఉమ్. జీ ఇప్పుడు వినిపిస్తుందా అండి? ఓకే మహోదయ, వినపడుతుంది आं మహోదయ. महोदय ఓకే అండి, అస్తు. अस्तु। మళ్ళీ మీట్ లో పోయారు మహోదయ. సో ప్రకృతం అంశదామः. సో ఈ రకంగా మనం రెండవ హేతు ప్రస్తావించుకుంటున్నాము. చూడండి, అవరస్య. ఇక్కడ సత్వాత్ అంటే మనకు సత్వాత్మకమైన సత్వం, పదార్థము అంటే మూల ప్రకృతి. ఆ సత్వం చేత అవరస్య వేరే పదార్థం ఉత్పన్నమవుతుంది. సత్ महोदय भवान् कुत्रापि बहिः अस्ति वा महोदय? తత్వంతో వేరే పదార్థం అవరం అంటే భిన్న పదార్థం ఉత్పన్నమవుతుంది. అంటే ఏదైనా ఒక సత్తాత్మకమైన పదార్థం ఉన్నప్పుడే వేరే పదార్థం ఉత్పన్నమవుతుంది అని చెప్పి మనకు ఈ సూత్రం యొక్క అర్థం ద్వారా తెలుస్తుందన్నమాట. ఇది వినిపిస్తుంది కదా అందరికి? आं హరి महोदय। ఓం. ఆ అస్తు. మహోదయ. వినిపిస్తుంది సో మహోదయ. సత్వాచ్య అవరస్య అంటే సత్వం అంటే ఇది ఒక పదార్థం చేత అవరం అంటే భిన్న పదార్థం ఉత్పన్నమవుతుంది. సత్వం లేకుండా ఏ సత్తాత్మక వస్తువు లేకుండా పదార్థం లేకుండా ఏ పదార్థం ఉత్పన్నం కాదు. అవరం అంటే భిన్నమైన వేరేది అంటే దాని ద్వారా ఉత్పన్నం. ఇప్పుడు మిట్టి ద్వారా అవరం ఉత్పన్నం అవుతుంది, కుండ ఉత్పన్నం అవుతుంది, లేదా బొమ్మ తయారు చేస్తున్నాం, రకరకాలు చేస్తున్నాం. అంటే సత్వం ఉంది కాబట్టి, సత్తాత్మకమైన పదార్థం ఉంది కాబట్టి అవర పదార్థం అంటే భిన్న పదార్థం ఉత్పన్నమవుతుంది. సత్తా లేకుండా ఏది ఉత్పన్నం కాదు అనడానికి ఇంకో భిన్న రకంగా చెప్పారన్నమాట. చూడండి భాష్యంలో, కారణం హి స్వస్మాత్ అవరస్య కాలీనస్య కార్యస్య సత్వం ఆత్మ అస్తి.
అర్వాకాలీనస్య కార్యస్య సత్వాత్ ఆత్మ అస్తి అని చెప్పి ఇక్కడ మనకు భాష్యంలో స్పష్టం చేయండి. స్వస్మాత్ అవరస్య, అవరస్య అంటే దాన్ని ఓపెన్ చేసే అర్వాకాలీనస్య కార్యస్య సత్వం ఆత్మ అస్తి తదేవ ఆశ్రిత్య భిన్న భిన్న రూపేణ విక్రియమానం కార్యం దృశ్యతే. ఇక్కడ మనకు స్పష్టంగా కారణం అంటే కారణ వస్తు మూల పదార్థం, మూల సత్తాత్మకమైన పదార్థం ఏదైతే ఉందో స్వస్మాత్ అవరస్య, అవరం అంటే భిన్నమైన పదార్థం, దాన్ని అర్వాకాలీనస్య, అర్వాకాలీనస్య కార్యస్య అంటే వర్తమానంలో ఉన్నటువంటి పదార్థం ఏదైతే కనిపిస్తుందో అది సత్వం, కార్యస్య సత్వం ఆత్మ అస్తి, ఆత్మనిక స్వరూపం అన్నమాట. మూల కారణం చేత ఉత్పన్నమైనటువంటి అర్వాకాలీనమైనటువంటి వెంటనే ఉత్పన్నమైనటువంటి ఆ పదార్థం ఏదైతే ఉందో ఆ సత్వం ఆత్మ అస్తి, దాని యొక్క స్వరూపం అన్నమాట. తదేవ ఆశ్రిత్య ఆ మూలమైన సత్తాత్మక పదార్థాన్ని, ఆ ప్రకృతిని తీసుకొని భిన్న భిన్న రూపేణ విక్రియమానం కాదు దృశ్యతే. అదే ఒక సత్వాన్ని తీసుకొని, ఒక మిట్టిని తీసుకొని కుంభకారుడు ఏ విధంగా రకరకాలుగా భిన్న భిన్న రూపాలుగా ఏ విధంగా రుచకాదని అంటే కుండలాలు బొమ్మలు విధంగా తయారు చేస్తున్నాడో అన్నట్టుగా విక్రియమానం అంటే మనం అమ్ముకోవడానికి అనుకూలంగా విక్రయం చేయడానికి కావాల్సిన విధంగా రకరకాల రూపంలో మనం తయారు చేసుకుంటున్నాం అనమాట. అలాగే విక్రియమానం కాలం దృశ్యత అది కనిపిస్తుంది. అంటే మూల సత్వం నుంచే భిన్న భిన్న రకాలుగా ఉత్పన్నం చేసుకుంటున్నాము. అవి ఏంటివి అంటే దాని కింద ఉదాహరణ ఇచ్చాడు. యథా రుచకాదీని కార్యాన్ని విక్రియమానాన్ని సువర్ణం కారణం ఆశ్రిత్య దృశ్యంతే. రుచకం అంటే కుండలాలు అన్నమాట. కుండలాలు మనకు స్వర్ణం ద్వారా, బంగారం ద్వారా, బంగారం ముద్ద ద్వారా మనము రకరకాల రుచకాదీని అంటే ఆది శబ్దం చేత మొత్తం తీసుకుంటాం. బొమ్మలు అది గొలుసు రూపంలో, కుండలాల రూపంలో, ఉంగరపు రూపంలో, అలాగే హారం రూపంలో రకరకాలుగా మనము రుచకాదీని కార్యాన్ని అంటే మూల స్వర్ణ ముద్రను తీసుకొని రకరకాలుగా తయారు చేసుకుని, అంటే మనకు విక్రియమానంగా ఏ విధంగా సమాజంలో ఏ రకం కావాలన్న వస్తు పదార్థాన్ని తయారు చేసి అలాగా అమ్ముకుంటున్నామట. విక్రియమానాన్ని సువర్ణం అంటే కారణం ఆశ్రిత్య అంటే మూలమైన బంగారం ఏదైతే ఉందో దాన్ని ఆశ్రయించే ఇవన్నీ తయారవుతున్నాయి. విక్రియమానమైనటువంటి గొలుసులు, కుండలాలు, గాజులు, బంగారు నాణ్యాలు ఏ విధంగా కావాలంటే అవన్నీ తయారవుతున్నాయి. దేన్ని ఆశ్రయించి? సువర్ణం అనే కారణాన్ని ఆశ్రయించే ఇవన్నీ కనిపిస్తున్నాయి. తద్వత్ అలాగే ప్రకృతి ఆశ్రయాన్ని అంటే ప్రకృతిని ఆశ్రయించే పృథివ్యాధీని కార్యవస్తువుని సంతీతి హేతోశ్చ కార్యస్య స్వ ఉపాదాన కారణేన సహ అనన్యత్వం అస్తి. అందుకే ఈ కార్యవస్తువుకి కారణ వస్తువుకి కారణం ఉపాదానం ఏదైతే ఉందో ఆ ఉపాదాన కారణం చేత ఈ కార్య జగత్తు బ్రహ్మాండం ఉత్పన్నమైందో ఈ కారణము కార్య జగత్తు రెండు వేరు వేరు కాదు. దాని యొక్క స్వరూపం మాత్రమే భిన్న భిన్నంగా వచ్చింది. ఏ విధంగా స్వర్ణకారుడు ఆ బంగారు ముద్దను తీసుకొని రకరకాలుగా ఆ కారణాన్ని ఆశ్రయించే అనేక విధాలుగా ఆ కార్య వస్తువులను తయారు చేస్తున్నాడు గొలుసు రూపంలో, కుండాల రూపంలో, అలాగే పరమాత్మ కూడా ఈ ప్రకృతిని ఆశ్రయించి ప్రకృతి ఆశ్రయాన్ని పృథివ్యాధి అంటే పృథివ్యాధి పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కార్య జగత్తును కనిపిస్తున్నాడు. పృథివ్యాధిని కార్య వస్తువుని సంతీతి హేతోష్టి ఈ కారణం చేత కార్యస్య స్వ ఉపాదాన కారణేన సహా అనన్యత్వం అస్తి. కార్య జగత్ ఏదైతే ఉందో స్వ ఉపాదాన కారణం కంటే అనన్యత్వం అస్తి భిన్నం కాదు అంటే ఒకటే. స్వ ఉపాదాన కారణేన సహా అంటే ఉపాదాన కారణంతో అనన్యత్వం అస్తి అంటే అనన్యత్వం అంటే భిన్నం కాదు, వేరు కాదు, ఒకటే. అంటే ఉపాదాన కారణం చేత ఉత్పత్తి కార్య జగత్ ఏదైతే ఉందో అది ఒకటే. ఏ విధంగా స్వర్ణం చేత కుండలాలు గొలుసులు తయారు చేశామో అది స్వర్ణము ఆ కుండలాలు గొలుసులు ఏవైతే వేరు కాదు, దాని నామకరణం భిన్నంగా పెట్టాము కానీ అది కూడా బంగారే. ఆ బంగారు యొక్క వికారమే అలాగా చేశాము, అంతేకాని అది వేరు కాదు. ఇది గుణము గుణిని వేరు చేయలేము. ఇది గుణి బంగారం అయితే దాని యొక్క గుణము అనేక రకాలుగా మనము భిన్న భిన్న రూపాలుగా తయారు చేశాము. అలాగే పరమాత్మ కూడా ఈ ప్రకృతి అనే తత్వాన్ని తీసుకొని ఈ కార్య జగత్తు పంచభూతాలను సూర్యుడు, చంద్రుడు, గ్రహ నక్షత్రాలు వీటన్నిటిని ఉత్పన్నం చేశాడు. కాబట్టి స్వ ఉపాదాన కారణేన సహా అనన్యత్వం అస్తి భిన్నం కాదు, ఒకటే అని చెప్పి ఇక్కడ సిద్ధాంతి ఈ రకం కూడా ప్రస్తావించారు అనమాట. ఇది ఈ సూత్రం యొక్క స్వరూపం. అస్తు.
అందుకే సత్వాత్ అవయవం, మూల సత్తా ఉత్పన్న వస్తువు పదార్థం ఉన్నప్పుడు ఏదైనా పదార్థం ఉత్పన్నం అవుతుంది. మిట్టి ఉంటే ఏ విధంగా కుంభకారుడు ఏ విధంగా బొమ్మలు తయారు చేశాడో, స్వర్ణం ముద్ద ఉంటేనే ఈ విధంగా స్వర్ణకారుడు అనేక స్వర్ణాలు అనేక రకాలుగా దాన్ని వికారం ఉత్పన్నం చేశాడు, తన కళాకృతిని వ్యక్తం చేశాడో, అలాగే పరమాత్మ కూడా ఏదైనా సత్వాత్మకమైన పదార్థం ప్రకృతి ఉన్నప్పుడే ఈ పృథివ్యాధి పంచభూతాలు తయారు చేయగలుగుతాడు అని చెప్పి ఇక్కడ మనకు స్పష్టంగా వ్యక్తం చేయబడింది. కాబట్టి మొత్తానికైతే ప్రకృతి ద్వారా ఉత్పన్నం కాదు జగత్ ఏదైతే ఉందో భిన్న భిన్నం కాదు, ఒకటే అని చెప్పి మనం ఇక్కడ స్పష్టం చేస్తున్నాం అనమాట. అస్తు, ఇది ఈ సూత్రం యొక్క స్వరూపం. కానీ పూర్వపక్షి అంతటితో ఆగలేదు. పూర్వపక్షి మళ్ళీ ఏమంటున్నా అంటే మళ్ళీ ప్రశ్నిస్తున్నాట, లేదండి అసద్వ్యపదేశాత్ న ఇది చేత్. ఎందుకంటే అసత్త సద్వ్యాయతే అని చెప్పి మనకు వచనం ఉంది, ఉపదేశం ఉంది శాస్త్రంలో. ఆ మాట ముందు చెప్పారు, మళ్ళీ దాన్ని తిప్పి మళ్ళీ అడుగుతున్నారు చూడండి భిన్నంగా. అసత్ వ్యపదేశాత్ ఇది నా ఇది వ్యపదేశాత్ నా ఇది చేత్. అసత్ చేత సత్తా ఉత్పన్నమైంది, కార్యజగత్ ఉత్పన్నమైంది, బ్రహ్మాండం ఉత్పన్నమైంది చెప్పి మనకు శాస్త్రీయ వచనం ఉంది అంటున్నాడు పూర్వపక్షి. కాబట్టి అది కాదు. అసత్ వ్యపదేశాత్ నా ఇది చేత్, అసత్ యొక్క వ్యపదేశం, అసత్ చేతిన సత్తా ఉత్పన్నమైంది చెప్పి మనకు ఉపదేశించబడింది. కాబట్టి కాదు, అనన్యత్వం భిన్న ఒకటి కాదు, భిన్నత్వం వేరు. అసత్ నుంచి శూన్యం నుంచి అభావం నుంచి భావం ఉత్పన్నమైంది అని చెప్పి పూర్వపక్షి అంటున్నాడు అనమాట. ఏమంటున్నాడు ఇక్కడ, సత్తం తీసేస్తున్నామాట. ఇక్కడ అసత్ అంటే సత్తా ఏం లేదు, శూన్యం. అభావం నుంచి భావం ఉత్పన్నమైంది అని చెప్పి మన పూర్వపక్షి మరి భిన్నంగా ప్రస్తావిస్తున్నాడు, భిన్నంగా అడుగుతున్నా అనమాట. ఏమంటున్నాడండి, అసత్ చేత అంటే అభావం చేత భావోత్పత్తి కలిగింది. ఎవరు చెప్పారో మనకు శాస్త్రం చెప్తుంది. అసత్ వ్యపదేశాత్, అసత్ నుంచి సత్తా ఉత్పన్నమైందని చెప్పి వ్యపదేశించబడింది. అందుకే నా ఇది చేత్ అని పూర్వపక్షి అన్నట్లయితే అలా కాదు అని చెప్పి దాంట్లో నా నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు. ఇక్కడి నుంచి సిద్ధాంతం చెప్తాను. ధర్మాంతరేణ, వేరే ధర్మం ద్వారా, వేరే అన్య ధర్మాన్ని భిన్న ధర్మం ద్వారా, అలాగే వాక్యశేషాలు. వాక్యశేషం అంటే ఇప్పుడు మనకి ఏ వాక్యం చెప్పా ఆ వాక్యం మిగిలిన వాక్యం ద్వారా, మిగిలిన వాక్యం మీద వాక్యానికి ఒక భాగం తీసుకుని అర్థం చెప్పేస్తున్నావు పూర్తిగా చదవకుండా. వాక్యశేషం ధర్మాంతరం అంటే భిన్న ధర్మంతో యుక్తమైనటువంటి వాక్యశేషంతో మనకు స్పష్టమవుతుంది. అక్కడ ప్రకృతి ద్వారా ఉత్పన్నమైన కార్య జగత్తు భిన్న భిన్నం కాదు, ఒకటే అని చెప్పి. నువ్వేమంటున్నావు ఇక్కడ, అభావం నుంచి భావం ఉత్పన్నం అవుతుంది కాదు, భావం నుంచి భావం ఉత్పన్నం అవుతుంది కానీ అభావం నుంచి భావం ఉత్పన్నం కాదు. ఎలా తెలుస్తుందంటే ధర్మాంతరైన, వేరే ధర్మం ద్వారా తెలుస్తుంది. లేదా వాక్యశేషం అంటే నువ్వు సంపూర్ణ వాక్యం చదవకుండా ఆ వాక్యంలో ఒక భాగం తీసుకొని నువ్వు అర్థం చెప్తున్నావు పూర్తిగా చదవకుండా. ఆ రెండవ వాక్యం ద్వారా, అదే పాదంలో ఉన్నటువంటి రెండవ చరణం ద్వారా మనకి ఆ మిగిలిన వాక్యం ద్వారా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏంటి, ఆ సత్ నుంచే సత్తాత్మక కార్య జగత్ ఉత్పన్నం అవుతుంది. ఇక్కడ అసత్ అంటే ఏమీ లేదని కాదు, శూన్యమని కాదు. అసత్ అంటే మూల ప్రకృతి, మూల స్థితిలో ఉంటుంది, అదే అర్థం తీసుకోవాలి. అది వాక్యశేషం ద్వారా మిగిలిన రెండో వాక్యం ద్వారా తెలుస్తుంది. అందులోనే ద్వితీయ వాక్యం ద్వారా మనకు స్పష్టం అవుతుంది అని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థం చెప్పబడింది అన్నమాట. చూడండి, ముందుగా పూర్వపక్షి యొక్క అభిప్రాయం వ్యక్తం చేయబడింది ఇక్కడ. ఏ రకంగా అంటే అసదహ, పూర్వపక్షం అంటే అసద్ వ్యపదేశాత్ నా ఇది చేత్. ఆ విషయాన్ని తీసుకొని చెప్పాను. యదుక్తం కారణం, నువ్వు ఏదైతే కారణం చెప్పావో, ఏ కారణం చెప్పావు, పూర్వపక్షి యొక్క ప్రశ్నను ముందుగా ఉల్లేఖిస్తున్నాట. యదుక్తం కారణం కార్యస్య సత్వం తస్మాత్ తతో అనన్యత్వం న సమ్యక్. నువ్వేం చెప్పావు, కారణం కార్యస్య సత్వం, కారణం ఏదైతే ఉందో కార్యానికి మూలము అంటున్నావు. కారణం కార్యస్య సత్వం, కార్య వస్తుకి, కార్య జగత్కి, బ్రహ్మాండానికి సత్వం అంటే మూలం అంటున్నావు. తస్మాత్ తతో అనన్యత్వం, అందుకే అనన్యమైంది, భిన్నమైంది కాదు, ఒకటే అంటున్నావు కదా. నా సమ్యక్ భవేత్, అది ఉచితం కాదు, యుక్తి సంగతి కాదు. ఎందుకు కాదు, చెప్పారు కదా, నువ్వు చెప్పేది కరెక్ట్ గా అని చెప్పి. ఎందుకు కరెక్ట్ గా చూపించాను పూర్వపక్షి. అందుకే ఏం చూపిస్తున్నా అంటే నా సమ్యక్ భవేత్, సమ్యక్ కాదు. ఏమన్నావు, కార్య వస్తువుకి అంటే కుండకి కారణం మిట్టి అంటున్నావు, అలాగే బ్రహ్మాండానికి కారణం ప్రకృతి అంటున్నావు. ఇది రెండు వేరు వేరు కాదు, ఒకటి అంటున్నావు. కానీ కార్యస్య సత్వం అని చెప్పావు కదా. తస్మాత్, ఆ కారణం చేతనే
తతో అనన్యత్వం నా సమ్యక్, అనన్యత్వం భిన్నమైంది కాదు ఒకటే అంటున్నావు కదా, నువ్వు చెప్పింది యుక్తి సంగతం కాదు. ఎందుకు కాదు అంటే దానికి చెప్తున్నాడు. యదా హి సృష్టే హి ప్రాక్, సృష్టి ఉత్పన్నం కావడానికి ముందు, ఈ బ్రహ్మాండం ఉత్పన్నం కావడానికి ముందు, సృష్టే హి ప్రాక్ అసత్ వ్యపదేశో విద్యతే. అంటే అసత్ చేత సత్తా ఉత్పన్నమైంది, బ్రహ్మాండం ఉత్పన్నమైంది చెప్పి మనకు శాస్త్రీయ వచనం ఉంది. అందుకే ప్రాక్ అసత్ అంటే బ్రహ్మాండం ఉత్పన్నం కావడానికి అసత్ వ్యపదేశో విద్యతే, అసత్ చేత జాయతే అని చెప్పి మనకు వచనం ఇవ్వబడింది, శాస్త్రం చెప్పబడింది. విద్యతే విద్యమానంగా ఉంది. అందుకే మనకు శాస్త్రం చెప్తుంది కాబట్టి మనకు అభావం నుంచి భావం ఉత్పన్నమైంది, ఈ జగత్ ఉత్పన్నమైంది, అదే అర్థం చేసుకోవాలి. రెండు భిన్న భిన్నము, ఒకటి కాదు అనే ఉద్దేశంతో పొదుపక్షి ఆక్షేపించాడు. దానికి చెప్పాడు కదా, ఆ సృష్టి ఉత్పన్నం కంటే ముందు ఆ సత్ నుంచి సత్తా ఉత్పన్నం అని చెప్పి మనకు శాస్త్రీయ ప్రమాణం ఉంది. ఆ శాస్త్రీయ ప్రమాణం చూపిస్తున్నాడు పూర్వపక్షి. ఏం చెప్తున్నా అంటే అసత్ ఏవ ఇదం అగ్ర ఆసీత్, ఈ సృష్టి ఉత్పన్నం కావడానికి ముందు మొత్తం అసత్ ఉండేది, ఏమీ లేదు, మొత్తం శూన్యంగా ఉండేది అని మనకు వచనం చాందోగ్యోపనిషత్తు యొక్క వచనం స్పష్టంగా ఉంచండి. పూర్వపక్షి చూపించే కరెక్ట్ చూపించే కదా. అసత్ ఏవ ఇదం అగ్ర ఆసీత్ ఇది చేత్ అని పూర్వపక్షి అడిగినట్లయితే, ఆ రకంగా ప్రశ్నించినట్లయితే, అప్పుడు తర్హి నా ఏతత్ కల్పనం సత్యం. నువ్వు ఇలాగా ఒక భాగం తీసుకొని, ఒక అంశం తీసుకొని ఇది ఇలా అని చెప్పడము యుక్తి సంగతి కాదు. నా ఏతత్ కల్పనం సత్యం, నువ్వు చెప్పిన కల్పన, నువ్వు చెప్పిన ఊహ సత్యం కాదు, యథార్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు సిద్ధాంత సమాప్తున్నాడు అని పూర్వపక్షి నువ్వు తప్ప అన్నప్పుడు సృష్టి ఉత్పన్నం అవడానికి ముందు అసత్ ఉండేదని చెప్పి ప్రమాణం చూపించాడు. అసదేవ ఇదం అగ్ర ఆసత్ అని చెప్పి పూర్వపక్షి చూపించాడంటే ఇది ఒక భాగం. ఇది నువ్వు ఈ మంత్రాంశంలో శ్లోకాంశంలో ఒక భాగం తీసుకున్నావు, రెండో భాగం వాక్యశేషం తీసుకోవడం లేదు. నువ్వు దాంతో స్పష్టమవుతుంది దాని యొక్క భావం ఏంటనేది. నువ్వు అసత్ అంటే శూన్యం, నష్టమైంది. నష్టమైన తాత్పర్యం ఏంటి? అక్కడ స్వరూపం నష్టమైంది తీసుకోలేని, అంతే సత్తా పూర్తిగా నష్టమైంది తీసుకోకూడదు. మనకు సాంఖ్యశాస్త్రం చెప్పున్నమాట. ఇప్పుడు నష్టమైంది అంటే దానికి అదర్శనమైంది, కనిపించకుండా పోయింది, అంతేగాని అక్కడ అసలు దానికి సత్తా లేదని కాదనమాట. కుండ రూపంలో ఉండేది మిట్టి రూపంలోకి అయిపోయింది అంటే దాని స్వరూపం మారిపోయింది, దాన్ని నష్టం అంటున్నాము. అంతేగాని దానికి పూర్తి సత్తా నష్టమైనది తీసుకోకూడదు అని చెప్పి ఆ రకంగా సిద్ధాంతి సమానం చెప్తున్నమాట. పూర్వపక్షి అసత్ అంటే మొత్తం పూర్తిగా శూన్యంగా తీసుకున్నాడు, కానీ ఇక్కడ శూన్యం తీసుకోకూడదు, నష్టమైందంటే తాత్పర్యం ఇక్కడ దాన్ని మూల రూపంలో ఉందని చెప్పి తీసుకోవాలి అనే భావంతో ఇక్కడ వ్యక్తం చేశాడు అనమాట. కానీ నువ్వు పూర్వపక్షి నువ్వు ఎలా అంటావేమో, అసద్ ఏవ ఇదం అగ్ర ఆసీత్ ఇది చేత్ ఉచ్యేత తర్హి నా ఏతత్ కల్పనం సత్యం, నువ్వు చేసిన కల్పన సత్యం కాదు అని పూర్వపక్షిని అడిగాడు అనమాట. ఎందుకు కాదంటే దానికి సమానం చెప్పిన సిద్ధాంతి ధర్మాంతరైన వేద ధర్మం చేత వాక్యశేషం చేత వేద ధర్మంతో యుక్తమైనటువంటి వాక్యశేషం చేత ద్వితీయ వాక్యంతో మనకు స్పష్టమవుతుంది. ఏం స్పష్టమవుతుందంటే దాని భాషను చూడండి. అసద్వ్యపదేశో నా కారణస్య ప్రతిషేధార్థం. ఇక్కడ అసద్వ్యపదేశం అయితే ఉందో, అసద్ ఏవ ఇదమగ్ర ఆసితం ఏదో వచనం ఏది చెప్పబడిందో, నా కారణస్య ప్రతిషేధార్థం, అది కారణాన్ని నిషేధించడం కోసం ఇక్కడ వాక్యం అసద్ అని చెప్పి చెప్పలేదు. అంటే కారణమే లేదు, ఏమీ లేదు, శూన్యము అని చెప్పడం కొరకు ఈ వాక్యం చెప్పలేదు. ఇక్కడ అసద్ ఏవ ఇదం అగ్ర ఆసిత్ అని చెప్పి నా కారణస్య ప్రతిషేధార్థం, మూల కారణమే లేదని చెప్పడం కోసం ఇక్కడ ఈ వచనం చెప్పబడలేదు. కింతు కానీ ఎందుకు చెప్పబడిందంటే అసద్ అని చెప్పి కార్యస్య అంటే మూల ఏ కార్య వస్తువు, ఏ కార్య జగత్తు, ఏ బ్రహ్మాండం కనిపిస్తుంది, ఏ వస్తువు పదార్థాలు కనిపిస్తున్నాయో ధర్మాంతర జాపనార్థం, వేరే ధర్మం చెప్పడం కొరకు, అందులో వేరే ధర్మం చెప్పడం కొరకు, ఇది కార్యధర్మము అది కారణ ధర్మం చెప్పడం కొరకు. ఇక్కడ కారు నుంచి కార్య వస్తువు, ఇప్పుడు కుండను మిట్టి నుంచి కుండ తయారైనప్పుడు దాని కార్యధర్మం ఉంది. ఆ కార్యధర్మం కుండ అయితే మళ్ళీ పగిలిపోయినప్పుడు చూర్ణం అయిపోయినప్పుడు మళ్ళీ కారణ ధర్మంలోకి వస్తుంది. అంటే ఇది ధర్మాంతర భిన్నమైన ధర్మం చెప్పడం కొరకు ఇక్కడ కారణ ధర్మం ఉంది, ఇక్కడ కార్యధర్మం ఉంది. భిన్నమైన ధర్మం అని చెప్పడం కొరకే ఇక్కడ ఆ శబ్దాన్ని ఉపయోగించబడింది. అదే అందుకే నా కారణస్య ప్రతిషేధార్థం, కారణాన్ని ప్రతిషేధించడం కొరకు ఇక్కడ చెప్పలేదు. కింటు కానీ కార్యస్య ధర్మాంతర జాపనార్థం, వేరే ధర్మాన్ని చెప్పడం కొరకు. ఏంటంటే ధర్మము ఏంటి ఆ ధర్మం, వేరే ధర్మాన్ని చెప్పడం కొరకు అంటున్నావు కదా అంటే దానికి స్పష్టం చేసి చెప్పారు. యత్ కార్యం స్వ ఉత్పత్తే పురం, ఏతే కార్యవస్తు కార్యపదం అది ఉత్పన్నం కావడానికి ముందు స్వ ఉత్పత్తే పూర్వం తద్ రూపేణ
అంటే స్వరూపేణ నా ఆవర్తత. ఇప్పుడు మిట్టి ద్వారా ఏదైతే కుండ తయారు చేశామో ఆ కుండ అనేది కుండ రూపంలో ఉత్పన్నం కావడానికి ముందు ఎలా ఉండేది? తద్రూపేణ నా అవర్తత. ఆ రూపంలో కుండ రూపంలో లేదు మిట్టిలో. తదానిం వ్యక్తత్వం విహాయ, తన యొక్క స్వరూపాన్ని కుండ రూప స్వరూపాన్ని వదిలేసి అసద్రూపేణ అంటే ఆ సత్తా రూపంలో కాకుండా, అభివ్యక్తి రూపంలో కాకుండా, కుండ రూపంలో కాకుండా అసత్ రూపేణ అంటే అవ్యక్త రూపేణ అంటే కారణం కారణాత్మన ఆవర్తత. కారణ రూపంలో కారణ స్వరూపంలో విద్యమానంగా ఉండేది. కారణాత్మన ఆవర్తత. కారణ రూపంలో, మూల రూపంలో, అవ్యక్త రూపంలో, ప్రకట వస్తు రూపంలో విద్యమానంగా ఉండేది. ఎప్పుడు ఏ వస్తువు ఏ పదార్థం అయితే మనకు కనిపిస్తుందో ఆ పదార్థం ఉత్పన్నం కావడానికి ముందు మూల కారణ రూపంలో ఉండేది. అందుకే తద్ కారణం ఆవర్తత అని చెప్పి, అంటే మూల కారణ ధర్మంలో ఉండేది. కార్యధర్మంలో ఉండేది కాదు, కారణ ధర్మంలో ఉండేది ఉత్పన్నం కావడానికి. కుండ ఉత్పన్నం కావడానికి ముందు కారణ ధర్మంలో ఉండేది. కుండ ఉత్పన్నం అయిన తర్వాత కార్యధర్మం వచ్చిందన్నమాట. దీనికి వచ్చింది కార్యధర్మం వచ్చిందన్నమాట. రూపగుణం వచ్చిందన్నమాట. రసగుణం వచ్చిందన్నమాట. ఇలాగే ధర్మాలు మనకు కనిపిస్తున్నాయి అని చెప్పి ఈ రకంగా చెప్పబడింది అన్నమాట. తచ్చ ఇదం వాక్యశేషాత్ స్పష్టతే. అది ఎలా తెలుస్తుందంటే మనకు వాక్యశేషం స్పష్టంగా అర్థమవుతుంది. నువ్వు ఏం చెప్పావు? అసదేవ ఇదం అగ్రాసి ఒక వచనం తీసుకుని దాని తర్వాత వచనం చూడలేదు. ఏంటి ఆ తర్వాత వచనం అంటే తచ్చ ఇదం వాక్యశేషాత్ స్పష్టతే. అది వాక్యశేషం చేత నువ్వు చెప్పినట్టు పంక్తి అయితే ఉందో అదే పంక్తి రెండో లైన్లో మనకు స్పష్టంగా చెప్పబడింది. ఏం చెప్పబడింది అంటే అస్థి తదు వాక్యస్య శేష. ఆ వాక్యంకి మిగిలిన భాగం ఉంది. భాగో అత్ర ప్రమాణం. ఆ మిగిలిన భాగం అదే వాక్యంలో అదే వచనంలో మిగిలిన వాక్యం అయితే ఉందో, సగవాక్యం అయితే ఉందో అది ఆ శేష భాగో అత్ర ప్రమాణం. ఆ మిగిలిన వాక్యం ప్రమాణం ఇక్కడ మనకు. ఆ మిగిలిన వాక్యం ఏంటి? సద్ ఆసీత్. ఏదో అసద్ ఏవ ఇదమగ్ర ఆసీత్ అని చెప్పేదా? తత్ ఆసీత్. సత్తారు అసత్తే కానీ సత్తా రూపంలో ఉండేది, అంటే మూల రూపంలో ఉండేది. అది కింద మిగిలిన వాక్యం. తద్ సద్ ఆసీత్. అసదేవ ఇదమగ్ర ఆసీత్. అసత్ రూపంలో ఉండేది కానీ అసత్ రూపం ఎలా ఉండేది? సత్తా రూపంలో ఉండేది. అంటే వ్యక్త రూపం లేదు, మూల రూపంలో ఉండేది అని చెప్పి ఇక్కడ ఆ మిగిలిన వాక్యం ద్వారా స్పష్టమవుతుంది. అక్కడ అసత్ అంటే ఇక సత్ స్పష్టంగా శబ్దం చెప్పబడిన సద్ ఆసీత్. సత్తా రూపంలో విద్యమానంగా ఉండేది. ఈ ప్రకృతి మూల రూపంలో ఉండేది. ఇప్పుడు కాదు జగత్ ఏ విధంగా బ్రహ్మాండం కనిపిస్తుందో అలా ఉండేది కాదు. సద్ ఆసీత్ అని చెప్పి మిగిలిన వాక్యం స్పష్టంగా చెప్తుంది. నువ్వు దాన్ని ఆ వాక్యం చూడకుండా ఒక మంత్రాంశంలో ఒక భాగం తీసుకొని, ఒక వచనం తీసుకొని దాన్ని సదేవ ఇదమగ్రాసి సృష్టి ఉత్పన్నం కావడానికి ముందంతా అసత్ రూపంలో శూన్య రూపంలో ఉండేది అని చెప్పడం యుక్తి సంగతి కాదు. మనకు వాక్యశేషం మిగిలిన వాక్యం ద్వారా స్పష్టంగా అర్థమవుతున్నమాట. అందుకే అస్థి తద్ వాక్యస్య శేష భాగో అత్ర ప్రమాణం. ఏంటంటే తత్ సద్ ఆసీత్. తద్యత్ కార్యం అసద్ ఆత్మకం ఆసిద్. తత్ కార్యం ఎలా ఉండేది? అసద్ ఆత్మకం ఆసిద్. ఆత్మకం అంటే స్వరూపం. తత్ కార్య వస్తున్నది రూపంలో అసదాత్మకంగా అంటే సదాత్మకంగా ఉండేది కదా, అంటే స్వరూపాత్మకంగా ఉండేది కావట. అందుకే ఆత్మశబ్ద ఇక్కడ ఉపయోగించబడి తద్యత్ కార్యం. ఆ కార్య వస్తువు అనేది, కార్య పదార్థం, కార్య జగత్ అనేది అసద్ ఆత్మకం ఆసిద్. అసద్ ఆత్మ రూపంలో అంటే స్వరూప అవస్థలో ఉండేది కాదు, అంటే మూల రూపంలో ఉండేది. కుండ రూపంలో ఉండేది కాదు, మిట్టి రూపంలో ఉండేది కాదు. బ్రహ్మాండం అంటే బ్రహ్మాండ రూపంలో ఉండేది కాదు, మూల ప్రకృతి రూపంలో ఉండేది. అందుకే తద్ నా అభావాత్మకం. అందుకే అది అభావాత్మకం కాదు, అది కారణ రూపంలో మూల రూపంలో ఉంటుంది. కింటు కారణం అవ్యక్త నామకం ప్రకృత్యాఖ్యం ఆసీత్. అందుకే అది తద్ నా అభావాత్మకం కాదు, కింటు ఎలాంటిదే కారణ రూపంలో ఉండేది. దాన్ని అవ్యక్త నామకం ప్రకృత్యాఖ్యం ఆసీత్. అవ్యక్త రూపంలో, ప్రకృతి రూపంలో, మూల రూపంలో విద్యమానంగా ఉండేది అని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా సమాధానం చెప్పారన్నమాట. అందుకే అవ్యక్త నామకం ప్రకృత్యాఖ్యం ఆసీత్, మూల ప్రకృతి రూపంలో ఉండేది, అది ఇక్కడ తీసుకోవాలి. అందుకే అసద్వ్యపదేశాత్ నా ఇతి చేత్ అని చెప్పడం. ఇక్కడ అసద్వ్యపదేశం ఉపదేశించబడింది కాబట్టి అసత్ నుంచి సత్ ఉత్పన్నమవుతుంది అనే మాట చెప్పడం పొదుపక్షి యుక్తి సంగతి కాదు. వాళ్ళ కల్పించుకోవడం యుక్తి సంగతి కాదు. ఎందుకంటే ధర్మాంతరైన అందులో ఆ కార్య వేరే ధర్మంలో ఏ కార్య వస్తువు అవుతుందో దానికి భిన్న ధర్మంలో ఉంటుంది కాబట్టి, విద్యమానంగా ఉంటుంది కాబట్టి, అలాగే వాక్యశేషం ద్వారా స్పష్టమవుతుంది కాబట్టి మనకు దీన్ని బట్టి
అసత్ నుంచి సత్తా ఉత్పన్నం కాదు, సత్ నుంచే సత్తా ఉత్పన్నమైంది అంటే అది మూల రూపంలో ఉండేది, అనభివ్యక్తి రూపంలో ఉండేది అనేది ఇక్కడ మిగిలిన వాక్యం తత్ సత్ ఆసిత్ అని చెప్పి కూడా స్పష్టంగా సత్ అనేది సత్తాత్మక పదార్థము, మూల ప్రకృతి, మూల పదార్థం ఉండేది అనేది ఇక్కడ మనకు స్పష్టం అయిందన్నమాట. అదే వచనంలో వాక్యశేషం మిగిలిన వాక్యం ద్వారా మనకు సిద్ధాంతి అతని వచనంలోనే మిగిలిన వాక్యాన్ని తీసుకొని ఆ పూర్వపక్షిని ఖండించాడు అనమాట. ఈ రకంగా సిద్ధాంతి సమాధానం చెప్పాడనమాట. అదే ఆయన యొక్క ప్రశ్నను తీసుకుంటూ ప్రస్తావించుకుంటూ ధర్మాంతరైన వాక్యశేషం భిన్న ధర్మాంతరేత అంటే భిన్న ధర్మం ఏంటి? ఇప్పుడు మూల ప్రకృతిని ఈ బ్రహ్మాండ రూపంలో తయారు చేసిన కార్య జగత్తు అంటున్నాం, కార్య ధర్మం అంటున్నాం. అదే వెళ్ళినప్పుడు అది మళ్ళీ కారణ ధర్మంలోకి వెళ్ళిపోతుంది, దానికి కారణ ధర్మం అంటాం. అలాగా భిన్నమైనటువంటి స్వరూపాన్ని చెప్పడం కొదుకే, అందుకే ధర్మాంతర జ్ఞాపనార్థం భిన్నమైన ధర్మం చెప్పడం కొదుకే ఇక్కడ మనం ఆ రకంగా చెప్పుకున్నామని చెప్పి ఇక్కడ సిద్ధాంతి ఈ రకంగా స్పష్టం చేశారనమాట. అస్తు అలా చెప్పిన తర్వాత అంతటితో మహోదయ, ఆగకుండా ఇక్కడ కారణాత్మన అవర్తత కదా మహోదయ, ఇక్కడ లంగిల ఉపయోగం కదా మహోదయ అది. అవునవునండి, కారణాత్మన అవర్తత అస్తు అంటే కారణ అవర్తత రూపంలో ఉంది. జీ, అస్తు మహోదయ. కారణాత్మన ఆవర్తత అస్తు. అంటే కారణాత్మన ఆవర్తత మహోదయ, ఆవర్తత అంటున్నారు. అండి చేస్తే కారణాత్మన కారణ స్వరూపంలో అవర్తత విద్యమానంగా ఉండేది, ఇక సంధి వలన కారణాత్మనావర్తత అని చెప్పి చెప్పాము. వాస్తవం. అస్తు. ఇక చూడండి, తర్వాత కూడా మనకి ఏం చెప్తున్నా అంటే ఇంకా ప్రమాణం ఇస్తూ సిద్ధాంతి సమానం చెప్తున్నాడు. అంతేకాదండి, వాక్యశేషమే కాదు, మిగిలిన వాక్యం కాదు, నువ్వు ఒక వాక్యం తీసుకుని చెప్పి అదే వాక్యం నీకు చూపించడం, అది తద్ సద్ ఆసీత్ అని చెప్పి స్పష్టంగా చెప్పబడింది. సత్తా రూపం నాశనం అంటే అసద్ అంటే అది ఏమి లేదని కాదు, అనభివ్యక్తి రూపంలో మూడు రూపంలో ఉండేది చెప్పుకున్నాం. అంతేకాకుండా 18వ సూత్రంలో యుక్తేహి శబ్దాంతరాచ్య, యుక్తిపూర్వకంగా తర్కపూర్వకంగా మనం సమానం చెప్పొచ్చు. ఇది శూన్యం కాదు, అభావం కాదు, సత్తానే ఉండేది. అసత్ అంటే అది అనభివ్యక్తి రూపం అని చెప్పి దానికి సత్తా ఉందని చెప్పి మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి, అది తర్కపూర్వకంగా చెప్పొచ్చు. అలాగే శబ్దాంతరాచ్య, శబ్ద ప్రమాణం కూడా అనేక చోట్ల మనకు విద్యమానంగా ఉన్నాయి, శబ్ద ప్రమాణం కూడా విద్యమానంగా ఉన్నాయి. తర్కం ద్వారా శబ్దాంతరాచ్య కూడా మనకు ఈ కార్య జగత్తు, ఈ ప్రకృతి అనన్యం కాదు, ఒకటే అని చెప్పి స్పష్టం చేసుకోవచ్చు. ఏంటి ఈ కార్య జగత్తుకు మూల కారణం ప్రకృతి అనేది వేరువేరు కాదు, ప్రకృతి నుంచే కార్య జగత్తు ఉత్పన్నమైంది, ఈ రెండు వేరువేరు కాదు అని చెప్పి చెప్పడానికి యుక్తిపూర్వకంగా తర్కపూర్వకంగా శబ్దాంతరాచ్య, శబ్ద ప్రమాణం ద్వారా కూడా మనము సమాధానం చెప్పొచ్చు అని చెప్పి సిద్ధాంతి ఇంకొక సూత్రాన్ని తీసుకున్నాడు అనమాట. ఏంటి ఆ యుక్తి అంటే, యుక్తేరపి కార్యస్య కారణత్వం అనజ్ఞత్వం సిద్ధ్యతి. యుక్తిపూర్వకంగా తర్కపూర్వకం కూడా కార్యస్య కార్యవస్తు కారణాత్ భిన్నం కాదు, కార్యవస్తు కార్య జగత్తు కారణం కంటే భిన్నం కాదు. కుండ కార్య స్వరూపం ఏదైతే ఉందో, కుండ యొక్క స్వరూపం అవుతుందో అది మూల కారణం మిట్టి కంటే భిన్నం కాదు, రెండు ఒకటే. మిట్టి అక్కడ ఆ కార్యవస్తు మిట్టి, రెండు అక్కడ అన్యోన్య భావంతో విద్యమానంగా విరాజమానంగా ఉన్నాయి. అందుకే కారణాత్ అనన్యత్వం సిద్ధ్యతి, అది భిన్నం కాదు, వేరువేరు కాదు, ఒకటే అని తర్కపూర్వకం చెప్పామట. దానికి ఉదాహరణ చూపిస్తున్నామట. మృత్తికాత్ ఘట దుగ్ధాచ్చ దధి జాయతే. మృత్తిక చేత మట్టి చేత కుండ ఉత్పన్నమవుతుంది, పాల చేత పెరుగు తయారవుతుందన్నమాట. ఇది సిద్ధాంతం అంట. మృత్తికాత్ ఘట దుగ్ధాచ్చ దధి దధి అంటే పెరుగు అనమాట. దధి జాయతే, దధి ఉత్పన్నమవుతుంది, పెరుగు ఉత్పన్నమవుతుంది. నాతు అంతేగాని దుగ్ధాత్ ఘట పాల చేత కుండ ఉత్పన్నమవుతుంది, మిట్టికా చేత పరుగు తయారవుతుంది, ఆ చెత్తమా అలా చెప్పలేమన్నమాట. అంటే ఏ కారణం అయితే ఉందో ఆ కారణం అదే వస్తువు తయారవుతుంది, కానీ భిన్న వస్తువు తయారు కాదు. అంటే కుండ చేత మిట్టి చేత కుండే తయారవుతుంది, కానీ మిట్టి చేత పెరుగు తయారు కాదు, పెరుగు చేత పాల చేత కుండ తయారు కాదు. అలాగా మనకు ఏ కారణం అయితే ఉందో అదే కారణం చేత అదే కార్యవస్తువు ఉత్పన్నమవుతుంది. అది కారణం భిన్నంగా ఉండి కార్యవస్తువు భిన్నంగా ఉన్నట్టుగా మన లోక వ్యవహారంలో చూడలేదు. తర్కపూర్వకం కూడా అది ఖండించబడుతుంది అన్నమాట. అందుకే మృత్తికా ఘటో దుగ్ధ దధి జాయేత నతు దుగ్ధాత్ ఘటో మృత్తికాష్ట దధి కథంచిత్ ఉత్పద్యది. ఏ రకం కూడా ఉత్పన్నం కాదన్నమాట. అంటే మిట్టి నుంచి కుండ ఉత్పన్నం అవుతుంది, కానీ మిట్టి నుంచి పెరుగు ఉత్పన్నం కాదు. పాల నుంచి పెరిగే ఉత్పన్నం అవుతుంది, కానీ పాల నుంచి కుండ ఉత్పన్నం కాదు.
కుత్తంచిత్ నా ఉత్పద్యతే, ఏ రకం కూడా ఉత్పన్నం కాదు అని చెప్పి ఈ తర్కపూర్వకంగా సమానం చెప్పాడు అనమాట. అలాగే శబ్దాంతరాచ్య, శబ్ద ప్రమాణం ద్వారా మనం తెలుసుకోదు. ఏంటి శబ్ద ప్రమాణం అంటే సాంఖ్యశాస్త్రంలో చెప్పబడింది అనమాట. శబ్దాంతరాదపి ప్రమాణాంతరాచ్య, వివిధ ప్రమాణం ద్వారా కూడా స్పష్టమవుతుంది. ఏంటి ఆ ప్రమాణం అంటే నా అసత్ ఉత్పాదో నిరసింగవత్. ఈ సాంఖ్య శాస్త్రంలో మహర్షి కపిల్ మహర్షి ఏం చెప్పారంటే నా అసత్ ఉత్పాదో, నా అసత్ ఉత్పాద, అసత్కి ఉత్పత్తం కాదండి. ఏదో అసత్ అంటే అభావం చేత భావం ఉత్పన్నం కాదు. ఏమి లేదు దానికి, ఏమి లేదానికి ఏదైనా వస్తువు ఉత్పన్నమైనది అది యుక్తి సంగతి కాదు. నా అసత్ ఉత్పాద, అసత్కి ఉత్పన్నం, అసత్కి ఉత్పాదనమైన వస్తువు ఉత్పన్నం కాదు. అసత్ చేత సత్తాత్మకమైన వస్తువు ఉత్పన్నం కాదు. అందుకే నా అసత్ ఉత్పాద, అసత్ చేత ఏ పదార్థం ఉత్పన్నం కాదు. ఎలాగంటే ఉదాహరణ చూపించాను, నిరుశృంగవత్. ఉదాహరణ ఇచ్చే ఇక్కడ నిరుశృంగవత్, మనిషికి కొమ్ములు. శబ్దమే చెప్పుకున్నాం. మానవ నెదడు యొక్క మనిషికి కొమ్ములు, మనిషికి ఎక్కడ కొమ్ములు ఉంటాయండి? అది అభావం అన్నమాట. అది ఎప్పుడు కూడా సిద్ధించదన్నమాట. అంటే ఎక్కడ మనిషికి కొమ్ములు నడికి మనకి అక్కడ భావం లేదన్నమాట. అభావమే, అభావం చేత నీకు భావం ఎలా ఉత్పన్నమవుతుంది? అలాగే మనకు ఎక్కడ కూడా చూడలేదన్నమాట. నిరుశృంగవత్ అంటే ఇప్పుడు దీన్ని ఏ రకంగా తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ నిర అనేది మన మానవ రూపాలు తీసుకునేది మనిషి యొక్క కొమ్ములు ఏ విధంగా మనకు అసంభవమో అసత్ ఆ రూపంలో ఉంటాయో మనకి ఇక్కడ మళ్ళా లేవు. కాబట్టి మనకి అన్ని వ్యక్తుల్లో కూడా మనం చూసిన దగ్గరలో ఆ కొమ్ములు ఉన్నట్టుగా మనకు కనిపించలేదు అనమాట. కొమ్ములు ఎక్కడ ఉంటాయి? పశువుల్లో ఉంటాయి అన్నమాట. మానవుల్లో ఉండవు, పశువుల్లో ఉంటాయి. ఆ పశువు చేత ఉత్పన్నమైన ఆ సంతానం అయితే ఉందో ఎక్కడో కొమ్ములు మనం చూస్తున్నాం అన్నమాట. కానీ మానవుల్లో చూడడం లేదు కదా. కాబట్టి మానవుల్లో ఒక మనిషి ఇంకొక మనిషి ఉత్పన్నమైనప్పుడు అక్కడ ఆ మూల రూపంలో ఉన్న యువత ద్వారా ఏ సంతానం ఉత్పన్నమైందో అక్కడ ఆ అభావం ఉంది. కాబట్టి ఇక్కడ వాళ్ళ సంతానం కూడా అదే విధంగా వచ్చింది. కాబట్టి నిరశృంగవత్ అనేది మనకు ఉదాహరణ. అందుకే అసత్ నుంచి సత్ ఉత్పన్నం కాదు. సత్తా ఉంటేనే సత్తా ఉత్పన్నం అవుతుంది. అసత్ ఉంటే అసత్ నుంచి ఏది ఉత్పన్నం కాదనేది మనకు ఈ ఉదాహరణ ద్వారా స్పష్టమైంది. వాక్యం చెప్పుకున్నంత మాత్రాన అది దానికి సత్తా ఉంటుందని కాదు. ఆకాశంలో పుష్పాలు సంభవిస్తాయండి. అది అసంభవం, అసాధ్యం అనమాట. ఎప్పుడు ఉత్పన్నం కాదన్నమాట. కానీ సత్తా నుంచి సత్తా ఉత్పన్నం అవుతుంది, అసత్ నుంచి సత్ ఉత్పన్నం కాదు అని చెప్పడం కొరకు ఈ విషయాన్ని తీసుకునేవాడు. సాంఖ్య శాస్త్రం యొక్క ప్రమాణం చూపించబడింది. అలాగే వైశేష దర్శనంలో మహర్షి కణాదుడు కూడా ఏమంటున్నారంటే కారణ భావాత్ కార్యభావ. కారణం ఉంటే కార్యభావం ఉత్పన్నం అవుతుంది. కారణమే లేకపోతే కార్యభావం కూడా ఉండదు అన్నమాట. ఇది మనకు స్పష్టమైన మహర్షి కణాదుడు యొక్క వైశేష దర్శనం యొక్క సూత్రం కూడా స్పష్టంగా ఉంది. కారణం ఉంటే కార్యవస్తువు ఉంటుంది, కానీ కారణం లేకుండా కార్యవస్తువు ఉండదు. ఇది మూల సిద్ధాంతం అన్నమాట. కాబట్టి నువ్వు ఎలా అంటున్నావు? అసత్ వ్యపదేశాత్, అసత్ నుంచి సత్తా ఉత్పన్నమైంది. అది ఏ రకంగా కూడా ఏ విధంగా కూడా నువ్వు చేసిన కల్పన, నువ్వు చేసినటువంటి ప్రశ్న అది ఏ రకం కూడా ఉచితం కాదు, యుక్తి సంగతి కాదని చెప్పి సిద్ధాంతి యుక్తిపూర్వకంగా శబ్ద ప్రమాణంగా కూడా సమాధానం చెప్పాడనమాట. అంతేకాకుండా పటవచ్చ అంటే వస్త్రానికి సమానంగా కూడా ఇది మూల ప్రకృతి ఉత్పన్నమైన బ్రహ్మాండము వేరు కాదు, ఒకటే ఆయన చెప్పడానికి నెక్స్ట్ 19 పటం అంటే వస్త్రానికి సమానంగా కూడా ప్రకృతి ద్వారా ఉత్పన్న పదార్థము భిన్నం కాదు, అనన్యత్వం అస్తి అంటే ఒకటే, వేరు కాదు. మిట్టి ద్వారా ఉత్పన్న కొండ రెండు ఒకటే, వేరు కాదు. ప్రకృతి ద్వారా ఉత్పన్న బ్రహ్మాండము ఒకటే, వేరు కాదు. అనన్యత్వం అస్తి అంటే భిన్నం కాదు, ఒకటే అని చెప్పి ఈ పటవచ్చ అనే సూత్రాన్ని చెప్పబడింది అన్నమాట. చూడండి, పటవచ్చ అంటే వస్త్రానికి సమానంగా కూడా అనన్యత్వం అస్తి, ప్రకృతి ద్వారా ఉత్పన్న పదార్థానికి ఒకటే అని చెప్పి చెప్పుకున్నాం. ఏంటిది? అత్ర అచ్చ ప్రకారార్థే సూత్రం పటవచ్చ అంటే పైన ప్రసంగం తీసుకుంటున్నామట. తర్కపూర్వకంగా శబ్ద ప్రమాణం ద్వారా కూడా మనకు కారణం అవ్యక్త ప్రకృతి, దాని ద్వారా ఉత్పన్న కార్యజగత్తు భిన్నం కాదు, ఒకటే అని చెప్పుకున్నదా, అది తీసుకొని చెప్తున్నామట. పటవచ్చ అత్ర ప్రకారార్థే అట్లా ప్రకారార్థంలో. అంతేకాకుండా ఈ రకం ఈ వస్త్రానికి సమానం ఈ ప్రకారంగా కూడా మనం సమానం చెప్పుకోవచ్చు. ఇంకా అని ఇక్కడ ప్రకారార్థంగా భిన్న ప్రకారం కూడా దీనికి సమానంగా చెప్పుకోవచ్చు. సూత్రంలో పటవత్ అంటే వస్త్రానికి సమానంగా అంటే సరిపోతుంది. ఎందుకంటే ఆ చాని పైన అనువృత్తి తీసుకుంటున్నామట. ఏ రకంగా అంటే ప్రకారార్థం. అదే కాకుండా ఇంకో ప్రకారం కూడా సమానం చెప్పవచ్చు అని దానికి ఆ అర్థంలో చకారం తీసుకోబడింది అన్నమాట.
ప్రకారార్థ సూత్రంలో చ శబ్దం భిన్న ప్రకారం చెప్పడం కొరకే తీసుకోబడింది. ఏంటి ఆ భిన్న ప్రకారం అంటే పటవత్ అంటే పటం అంటే వస్త్రం అంట. వస్త్రానికి సమానంగా. ఏంటి వస్త్రం అంటే యథాహి పటహ తంతుభ్యో నా అనన్యత్వం భజతే. మన వస్త్రం ఏదైతే ఉందో అది తంతువులు దారపోగులు లేకుండా దాన్ని వేరు చేసి మనం ఇది తంతువులు అంటే ఇది వస్త్రం అని చూపించగలుగుతామా? ఆ వస్త్రము ఆ తంతు రెండు కలిసే ఉంటే దాన్ని వేరు చేసి చూపించలేమన్నమాట. ఆ తంతువులను దారపోగులను ఆ వస్త్రాన్ని మనం కలిపే చూపించగలుగుతాం కానీ వేరు వేరు కాదు. అలాగే ప్రకృతి ద్వారా ఉత్పత్తి బ్రహ్మాండము రెండు మనం దాని నామకరణం భిన్నం చేశాము కానీ అది దాని ధర్మం భిన్నంగా చెప్పాం కదా. ఇది మూల కారణం, ఇది కార్యధర్మం, ఇది కాంధర్మం అని చెప్పి అది వేరు వేరు కాదు, ఒకటే. అందుకే పటహ వస్త్రం తంతుభ్యో నా అనన్యత్వం పడితే తంతువుల కంటే భిన్నంగా వేరు చేసి చూపించలేము. అంటే ఒకటిగా చూపించగలుగుతానే వేరుగా ఇవి దాదాపోగులని ఇది వస్త్రం అని చెప్పి చూపించి దాదాపోగులనే ఆ వస్త్రం విద్యమానంగా ఉంది కాబట్టి వేరు ఏలాగా చేయలేము. అలాగే ప్రకృతి ద్వారా ఉత్పన్నమైన బ్రహ్మాండాన్ని మనము వేరు చేయలేము అని చెప్పి ఈ ఉదాహరణ లౌకిక ఉదాహరణ చెప్పబడింది అన్నమాట. అందుకే ఇంకా తర్వాత సూత్రం చకార శబ్దం ఉంది కదా, ఆ చకార శబ్దం తీసుకుని చెప్తున్నారు. చకారా ఘట దద్యాది వచ్చ. అలాగే పైన చెప్పిన ఆ మిట్టి కుండ ఉత్పన్నం అవుతుంది, పాలు పెరుగు ఉత్పన్నం అవుతుందా, ఆ ఉదాహరణ తీసుకోవచ్చు కదా మనం. చకార సూత్రంలో ఇంకా కూడా వేరే ప్రకారంగా చెప్పామని చెప్పాను. పటవత్ ఉదాహరణ తీసుకున్నాం కదా, అదే ఉదాహరణ ఈ ఉదాహరణ చెప్పబడింది అన్నమాట. ఘట దద్యాది వచ్చ. ఘటము పెరుగుకి సమానంగా, కుండ పెరుగుకి సమానంగా పూర్వ ఉదాహరిత ప్రకారేణ విజ్ఞేయం. అలాగే పూర్వం చెప్పిన ఉదాహరణ ప్రకారం కూడా మనం విశేషంగా ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. అంటే ఏ వస్తువు ఏ పదార్థం అయితే ఉందో అదే పదార్థం చేత అదే వస్తువు ఉత్పన్నం అవుతుంది, భిన్న వస్తువు ఉత్పన్నం కాదు. రెండు ఒకటి, వేరు వేరు కాదు. ఇప్పుడు మనిషి చేత పశువుల చేత మనుషులు ఎలా ఉత్పన్నం అవుతుందా అలా ఎప్పుడు సంభవించదన్నమాట. అదే అది యుక్తి సంగతి కాదు. అందుకే మనకు ఈ ఘటాది ఉదాహరణ ప్రకారంగా వస్త్రాది ఉదాహరణ ప్రకారంగా మనకు ఇక్కడ సత్యత మనకు సత్తాత్మక పదార్థం ఉత్పన్నం అవుతుంది, అభావం చేత భావం ఉత్పన్నం కావడం లేదు. ఇక్కడ దాదాపోగులను మనం ఏ విధంగా వేరు చేయలేము, అలాగే ప్రకృతి నుంచి ఈ కార్య జగత్తును వేరు చేయలేము. కాబట్టి అనన్యత్వం వస్తే అని చెప్పి ఈ రకం కూడా పటవచ్చ ఉదాహరణ చెప్పుకున్నాం. కాబట్టి ఘట దద్యాది వచ్చ పూర్వ ఉదాహరిత ప్రకారైన పూర్వంలో ఈ మనకు ఘటాది ఉదాహరణ చెప్పుకున్నాం, పెరుగు పాలది. అదే విధంగా ఇక్కడ కూడా మనం అర్థం చేసుకో అదే ఉదాహరణ కూడా వర్తిస్తుంది అని చెప్పి సిద్ధాంతి ఈ రకం కూడా సమాధానం చెప్పారనమాట. అస్తు. అంతేకాకుండా తర్వాత ఏమంటున్నా అంటే నెక్స్ట్ చూడండి, యథాచ ప్రాణాది. యథాచ యథాచ ప్రాణాది. అంతేకాకుండా ఇంకా ఉదాహరణ చూపిస్తున్నాడు. యథాచ ప్రాణాది 20వ సూత్రం చూడండి. ఇక్కడ ఏమంటున్నా అంటే యథాచ ప్రాణాది అంటే ఏ రకంగా అయితే ప్రాణాది అంటే ప్రాణాది అంటే ఏమిటి? ప్రాణం అంటే ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమాన పంచ ప్రాణాలు ఉన్నాయి కదా, అవి వాటి ఉదాహరణ చూపిస్తున్నమాట. ఇవన్నీ ప్రాణం ఒకటే, ముఖ్య ప్రాణం ఒకటే అయినప్పటికీ కూడా మనం ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వేరే కథను చెప్పుకుంటున్నాం. కానీ ఇవన్నీ కూడా ముఖ్య ప్రాణం యొక్క విభాగాలే, ముఖ్య ప్రాణంలో ఉండే అంశాలే అనమాట. అది వేరు వేరు కాదు. కాబట్టి అలాగా ప్రాణాన్ని అపాన, వ్యాన, ఉదాన, సమాన వేరు వేరు కాదు, ఇంత ఒకటే. అలాగే ప్రకృతి ఈ కార్య జగత్తు కూడా ఒకటి అని చెప్పడానికి ఈ ఉదాహరణ తీసుకుని చెప్తున్నాడు సిద్ధాంతి. యథాచి ఇంకా ఏంటంటే ప్రాణాది తత్వాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా
ఈ విధంగా వేరువేరు కాదు, అలాగే ఈ ప్రకృతి ద్వారా ఉత్పన్న కాదు జగత్తు వేరువేరు కాదు, అన్యత్వం అస్తి అని చెప్పడానికి ఈ సూత్రాన్ని ప్రయోగించబడింది అన్నమాట. చూడండి, యథాచ ప్రాణాది పంచకం. పంచకం అంటే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానం, ఈ పంచకాలు అన్నమాట. ప్రాణాది పంచకం, ప్రాణ అపాన ఉదాన వ్యాన సమాన తే ఏతే ముఖ్య ప్రాణాత్ నా విద్యంతే. ఇవన్నీ కూడా అంటే ఈ అపానము ఉదానము వ్యానము సమానం, ఈ 4 ప్రాణాలు ఏవైతే ఉన్నాయో ఈ ముఖ్య ప్రాణం కంటే, మూల శబ్దం మొట్టమొదటి ప్రాణం కదా, ఆ ప్రాణం కంటే వేరు కాదు. అవి ప్రాణంలో ఒక భాగమే, ప్రాణం కంటే భిన్నం కాదన్నమాట. శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి, శరీరం యొక్క వికారాలే, కానీ ఆ శరీరంతో భిన్నం కాదన్నమాట, వేరు చేసి చూపించలేము అనమాట. మన శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి, ఇవి ఎంత శరీరంలో ఉండే భాగాలే కానీ శరీరం కంటే భిన్నం కాదు. అలాగే ఈ ముఖ్య ప్రాణం కంటే, ముఖ్య ప్రాణాత్ నా భిద్యంతే, ముఖ్య ప్రాణం కంటే ఎప్పుడు వేరు కాదు, భిన్నం కాదు. కింటు తద్ భేదాహ ఏవ సంతి, అవి కింటు తద్ భేదాహ ఏవ సంతి, కానీ దాని భేద రూపాలు చెప్పుకుంటాం. అవి భిన్నం కాకపోయినప్పుడు, నా భిద్యంతే భేద కాకపోయినప్పుడు, కింటు తద్ భేదాహ ఏవ సంతని ప్రాణ అపాన వ్యాన రూపంలో భిన్న భిన్నంగా మనం ప్రస్తావించుకుంటాము అని చెప్పి, ఇక్కడ వేరు కాదు కానీ చెప్పుకోవడం మాత్రం భిన్నంగా మనం ప్రస్తావించుకొని, ఇవన్నీ ప్రాణం యొక్క భాగాలు, ప్రాణం యొక్క తత్వాలు అనమాట, భిన్నం వేరు కాదు. అలాగే ప్రశ్నోపనిషది ఉక్తం ఈ, అలాగే ప్రశ్నోపనిషత్తులో కూడా మనం చెప్పుకున్నామట ఇవే విషయాన్ని, వేరు కాదు ఒకటి అని చెప్పి మనం ఒక దృష్టాంతం చెప్పుకున్నాం. ఏం దృష్టాంతం చెప్పుకున్నాం? ప్రశ్నోపనిషత్తు ఒక కథాంశం చెప్పుకున్నాడు. తాను వరిష్ఠ ప్రాణ ఉవాచ, ఈ పంచప్రాణాలు దశప్రాణాలు, దాన్ని ఇంకా విభజిస్తే దశప్రాణాలు అవుతాయి. ఈ దశప్రాణాల్లో ముఖ్యమైనది ఏంటంటే అవి అన్ని మాట్లాడుకున్న ఇంద్రియాల్లో ఏది ముఖ్యమైనది, ఏది మనలో శ్రేష్టమైన మాట్లాడుకున్నప్పుడు తాను వరిష్ఠ ప్రాణ ఉవాచ, అందులో ముఖ్యమైనటువంటి వరిష్టమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి ప్రాణం ఏం చెప్పిందంటే, అహం ఏవ పంచద ఆత్మానం ప్రవిభజ్య ఏతత్ బాణం అవష్టభ్య విధారయామి. ప్రవిభజ్య స్పష్టంగా చెప్పాడు, నేనే ఈ ప్రాణం అంటున్నమాట. నా అన్నింటిలో వరిష్టమైనటువంటి శ్రేష్టమైనటువంటి ముఖ్యమైనటువంటి ప్రాణం ఏమంటుందంటే, ప్రాణ ఉవాచ అహమేవ, నేనే అంటే ప్రాణం అంటుంది. పంచద ఆత్మ, 5 రకాలుగా ఆత్మ స్వరూపాన్ని, నా శరీరాన్నే 5 రకాలుగా ప్రవిభజ్య విభాగం చేసి ఆ బాణం అవష్టభ్య విధారయామి, అంటే ఈ శరీర రూపి బాణాన్ని ఈ రకంగా నేను ధరించి ఉన్నాను. ఈ శరీర రూపి బాణాన్ని 5 రకాలుగా విభజించి ఉన్నాను. బాణం బాణ రూపంలో ఈ శరీరాన్ని విధానం చేసి ఉన్నాను, భిన్న భిన్న విభాగాలు చేసి ఉన్నాను. అంతా ఒకటే, భిన్న భిన్నం కాదు. అందుకే బాణం అవష్టభ్య విధారయామి, బాణ రూపంలో ఉన్న శరీరూపి బాణాన్ని నేను విభాగాలుగా ధారణ చేసి ఉన్నాను అని చెప్పి ఇక్కడ ప్రశ్నోపనిషత్తులో మనం ఆ కథాంశం చెప్పుకున్నామంట. అందులో ఏది శ్రేష్టమైందంటే ఆ ప్రాణమే శ్రేష్టమైంది కాబట్టి ప్రాణం వచ్చి చెప్పినాను, నేనే నా స్వరూపాన్ని 5 రకాల విభాగం చేసి ఒక శరీరూపి బాణాన్ని తయారు చేసుకొని ఉన్నాను, ధారణ చేసి ఉన్నానని చెప్పి అక్కడ మనం కథాంశం చెప్పుకున్నామట. తథైవ ఇదం పృథివ్యాధి, అలాగే ఈ పృథివ్యాధి జగదపి, ఈ పృథివీ జగత్తు కూడా ప్రకృతే ఉపాదాన కారణతో అనన్యత్, ప్రకృతి ఉపాదాన కారణం కంటే భిన్నం కాదు, అంటే ఒకటే. ఈ తథైవ ఇదం పృథివ్యాధి జగదపి, ఈ పృథివీ జల అగ్ని వాయు ఆకాశం, ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, సూర్యుడు చంద్రుడు గ్రహ నక్షత్రాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, కనిపించే బ్రహ్మాండం ఏదైతే ఉందో ఈ జగదపి, ఇదంతా కూడా ప్రకృతి ఉపాదాన కారణత అన్యత్, ప్రకృతి ఉపాదాన కారణం కంటే భిన్నం కాదు, అంటే ప్రకృతి యొక్క భాగమే, ప్రకృతి యొక్క ప్రాణం యొక్క భాగమే అపానం వ్యానం ఉదానం సమానం అంటున్నామో, ఇవన్నీ కూడా ఈ కార్య జగత్ అంతా, బ్రహ్మాండం అంతా, విశ్వం అంతా, కంటికి కనిపించినంత ప్రకృతి ఉపాదాన కారణత, ప్రకృతి ఉపాదాన కారణం కంటే అనన్యత్ భిన్నం కాదు, అంటే ఒకటే అని చెప్పి ఈ ప్రాణాది ఉదాహరణ ద్వారా కూడా, దృష్టాంతం ద్వారా కూడా సిద్ధాంతి మనకు ఈ రకంగా సమాధానం చెప్పారనమాట. మస్తు ఈ రకంగా ఈ విషయాన్ని మనం 20 సూత్రాన్ని ప్రస్తావించుకున్నాం. మస్తు ఇప్పుడు చెప్పండి, ఇందులో ఎవరికైనా సందేహం ఉందా? మహోదయ స్పష్టం భవతి మహోదయ. ఇది స్పష్టమైనది అందరికీ? ఓకే అండి. మహోదయ, ఒక చిన్న సందేహం మహోదయ. ఇప్పుడు చెప్పండి. ఏదైతే కారణంలో ఏదైతే ఉంటుందో అదే కార్యం అవుతుంది అన్నారు. అంటే పాలే పెరుగైద్ది కానీ మట్టి పెరుగు కాదు, పెరుగు కొండ కాదు అనుకున్నారు. అలాగే మరి మానవ జీవాత్మ
మరి పశుపక్షాదులుగా వృక్షాదులుగా ఎట్లా వస్తుంది? ఎందుకంటే వృక్షాదులకి జ్ఞానశక్తి లేదు, పశుపక్షాదులకి జ్ఞానశక్తి ఉంది కానీ దానికి ఇచ్ఛాశక్తి వరకే ఉంది కానీ జ్ఞానశక్తి లేదు దానికి. మరి మానవ జన్మకి జ్ఞానశక్తి ఉంది కదా, మరి మానవ జన్మ మానవ జన్మ కనొద్దు, మానవ ఏంటికిడా అది అదే పాంచభౌతిక శరీరం అదే అని అదే చేసిన మహోదయ, కర్మలను బట్టి. జీవాత్మకి ఆత్మకి లింగం లేదు, జీవాత్మకి ఓకే, లింగం లేదు జీవాత్మ ఆత్మకి జీవాత్మకి సమానం. చెట్టులో ఉన్న ఆత్మ అదే, జీవాత్మకి పుట్టలో ఉన్న ఆత్మ, చెట్టులో ఉన్న ఆత్మైనా, పశు వినండి పక్షాదులో వినండి ఉన్న ఆత్మైనా, మానవుల్లో ఉండే ఆత్మ ఒకటే. కానీ చేసిన కర్మలను బట్టి భగవంతుడు శరీరం భిన్నంగా ఇచ్చాడన్నమాట. అది పశు శరీరంలోకి కానీ మరి పంపించాడు, వృక్ష మరి శరీరంలోకి పంపించాడు. వాటికి జ్ఞానశక్తి లేదు కదా. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఉంది? పంచభౌతిక శరీరం జ్ఞానశక్తి ఉందా? శరీరానికి జ్ఞానశక్తి ఉందా? ఉంది ఇల్లు కదా, మనం పంచభౌతిక శరీరం ఏదన్నా కదా. జ్ఞానం అనేది మనకి జీవాత్మ గుర్తు అనేది ఉంది కదా, మనకి గుర్తు అనేది ఉంది కదా, ఎక్కడుందండి? వాటికి నీ గుర్తు ప్రాణం వెళ్ళిపోయి చనిపోయినప్పుడు ఏదైనా చనిపోయినప్పుడు బాడీ ఇక్కడే ఉంటుంది, అప్పుడు ఉండాలి కదా. ఇప్పుడు సాధన చేస్తే పోయిన జన్మలో నేను ఇది అని కరెక్టే, నేను చెప్పే ఏమంటున్నా, మీరు శక్తి ఉంది చెప్పింది కదా. కరెక్ట్, అర్థమైంది. నేను ఏమంటున్నా అంటే, ఒక ఆత్మ అకస్మాత్ చనిపోయింది, యాక్సిడెంట్ అయిపోయింది, బాడీ మొత్తం బాగా ఇష్టపుష్టంగా ఉంది, అన్ని ఇక్కడే ఉన్నాయి మొత్తం అవయవాలు. శరీరానికి లేదు, సరే, ఆత్మకు ఉంది కదా అంటున్నాను. ఆత్మకు ఉంది, అందుకే అక్కడ ఉంది, ఆత్మకు ఉంది. ఇది పశు మరి పక్షాదులు వృక్షాలు కూడా. అదే ఆత్మ చెట్టుగా ఎలా వస్తుంది? చెట్టుకి జ్ఞానం అనేది లేదు కదా అంటున్నాను. గుర్తు అనేది మళ్ళీ అదే చెట్టుకి అంటున్నాం. లేదు కదా. అదే అండి, జ్ఞానం లేక కర్మను అనుభవిస్తున్నామాట. అక్కడ జ్ఞానం ఉందని నీకెందుకు దాన్ని చాలా బాధపడుతుంది, అది చాలా లోపల అనుభూతి పొందుతుంది అన్నమాట. ఒక చెక్కుడు ఒక కొమ్మ కోసినప్పుడు చాలా అది బాధపడుతుంది అన్నమాట. న్యాయశాస్త్రంలో మనుషుల కంటే ఎక్కువ బాధపడేది పశు పక్షులు, పశువుల కంటే ఎక్కువ బాధపడేది చెట్లు చేమలి వృక్షాలు వనస్పతులు. మనం అనుకుంటే చెట్టులాగా పుట్టింటే బాగుండు, కాకిలాగా పుట్టింటే బాగుండు, చిలుకలాగా పుట్టింటే బాగుండు, పావులాగా పుట్టింటే బాగుండు అనుకుంటున్నాం. దాంట్లో ఉండే బాధ మనుషుల కంటే ఎక్కువ బాధ అండి. మనం చూడటానికి అంత అందంగా కనిపిస్తున్నామట, నీకు అలా అనిపిస్తున్నామట, దానికి అనుభూతి లేని చెప్పి ఎక్కువ బాధపడేది మహర్షి గౌతమ మహర్షి ఏం చెప్తా అంటే, న్యాయశాస్త్రంలో మనం చెప్పుకున్నామట, ఎక్కువ మనకంటే అవును, బాధపడుతున్నవి మనుషుల కంటే ఎక్కువ బాధపడుతున్న అనుభూతి ఉంది. అది మనకు కనిపించే వ్యక్తం అనుభూతి కాదు అంతే. వాటికి అనుభూతి ఉంది కానీ నేను అనుకుంటా అంటే వాటికి ఇచ్ఛాశక్తి ఉంది కానీ జ్ఞానశక్తి లేదేమో అనుకుంటున్నాను. జ్ఞానశక్తి ఉందండి, అది భోగయోని అంతే, ఏం చేయలేదు. స్వతంత్ర మనుషులు పుణ్య జీవాత్మ కాబట్టి అన్ని అనుభూతి కర్మలు చేయగలరు, స్వతంత్ర కర్మలు చేయగలుగుతుంది. కానీ పశువు పక్షాదులు వృక్షాలు వనస్పతులు ఇవన్నీ స్వతంత్ర కర్మలు చేయలేము. భోగాలు మాత్రం అనుభవించడం వారి యొక్క ధర్మం. అదని పాపాలు అదే చేసేటి కేవలం భోగాలు అనుభవించడమే ధర్మం అంటది. మరి అప్పుడు అనుభూతి వాటి ఉంది, ఆత్మ ఎందుకు అనుభూతి వీటిగా ఎలా వస్తుంది అని. ఎందుకు రాదండి? ఆ కర్మ నశించిన తర్వాత మళ్ళీ ఆత్మ వచ్చేస్తుంది అన్నమాట. కర్మ మహోదయ నశించిపోయిన తర్వాత అది ఉండదు కదా, మళ్ళీ మానసంలోకి వచ్చేస్తుంది, దివ్యమైన దేవతా రూపంలో వెళ్తుంది. ఇక్కడ ఒక భోగాలు శిక్ష అనుభవిస్తుంది అంతే. ఆ శిక్ష అయిపోయిన ఓకే, తర్వాత మళ్ళా మీరు అలా చెప్పినప్పుడేమో కరెక్ట్ అనిపిస్తుంది. అంటే ఇలా చెప్పినప్పుడు మట్టి పెరుగుగా కాదు, పెరుగు మట్టిగా కొండగా కాదు అన్నప్పుడు అంటే మరి దీంట్లో ఉన్న ఏ శక్తి పదార్థం చేత ఎలా అదే వస్తుంది పదార్థం ఉత్పన్నం అవుతుంది. ఇప్పుడు ఇది ఆ శరీరంలోకి ఏ శరీరంలోకి వెళ్ళిపోయింది? ఆత్మ అనేది ఏ పశు శరీరంలోకి వెళ్ళిపోయింది, పశువుగా ఉత్పన్నమైంది అన్నమాట. ఆ వృక్షంలోకి వెళ్ళిపోయి వృక్షంలాగా ఉత్పన్నమైంది, ఆ శరీరంలోకి వెళ్ళిపోయింది అన్నమాట. పరమాత్మ అక్కడ పంపించేశాడు, ఇక్కడ మానసుని పంపించాడు జీవాత్మను. కొన్ని ఉత్తమ కర్మ చేసింది కాబట్టి మనిషి పుట్టాడనమాట. పశువుే పుట్టిందన్నమాట. వృక్షమే పుట్టింది కానీ వేరే ఆత్మ ఎందుకు వేరే భిన్నశరీరం ఎందుకు పుట్టిందండి? అదే అంటే శరీరం కదా అది. మరి అంటే దాన్ని వృక్షంగానే ఏ పుట్టింది కాలంలోకి అన్నాడు. వెళ్ళిపోయింది, అదే కాలం విత్తనంలోకి వెళ్ళిపోయింది జీవాత్మ. జీవాత్మకి పంపించాడు పరమాత్మ, ఆ విత్తనంలోకి పంపించాడు. ఆ విత్తనంలోకి చెట్టు ఉత్పన్నం అవుతుంది కానీ మనిషి ఎందుకు ఉత్పన్నమవుతాడు? పశువు ఎందుకు ఉత్పన్నమవుతుంది? బీజం అనేది ఆత్మ ఏ బీజంలోకి వెళ్ళిపోతే అదే బీజంతో ఎలా ఉందో అదే రూపంలో ఉత్పన్నమవుతుంది. మరి అప్పుడు మానవ జీవాత్మగా వచ్చింది, మానవ జీవాత్మగానే పుట్టాలి కదా మరి మళ్ళీ పుట్టింది కదండి. వృక్షం. ఇప్పుడు మానవ జీవాలకు వచ్చింది కానీ మానవ జీవులు మనం మాట్లాడుతున్నారు, మనమంతా ఉన్నాం కదా ఇప్పుడు. అవును, ఇది ఇలానే పుట్టాలి కదా, మళ్ళీ చెట్టుగా అలా ఎందుకు వెనక్కి పోతుంది? అదే కండి పాప కర్మలండి, భోగాలు పాపాలు చేసే గట్టి అలా భగవంతుడు ఆ శరీరం ఇచ్చాడనమాట. శిక్షణ అనుభవిస్తారు జైలు అందరికి మన బంధు బయట జైలు అందరికి శిక్షణ అనుభవిస్తున్నారు వాళ్ళంతా. బయటికి రావాల్సిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ మన వర్తమాన కాలం చూద్దాం. ఇప్పుడు ఎందుకు జైలు పెట్టి చాలా అందమాన్ని జైల్లో పెట్టి మన హిందువులను మన భారతీయులందరూ విదేశీయులు ఎందుకు చిత్రహింసలు పెట్టారు? ఇలాంటి వర్తమానాలు ఇప్పుడు మన తప్పులు చేసే వాళ్ళు ఎందుకు జైలు పెడుతున్నారు పోలీసులు? వాళ్ళు అంటే బయటకు వచ్చి మానవాత్మగా మాట్లాడుతున్నారు. ఉండే
మానవాత్మగా ఉండే పాప కర్మలు చేస్తున్నాము, మానవాత్మగా ఉండే పుణ్యకర్మలు చేస్తున్నాము. కానీ అసలు అవును. రూపమే మారిపోతుంది కదా అంటున్నా నేను. అందుకే అండి ఈ జన్మ మానవ జన్మలో ఉన్నప్పుడు ఇన్ని పాపాలు చేశాయి కాబట్టి భగవంతుడు ఆ పాప కర్మలు ఎక్కువ 50% కంటే పాపాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ పరమాత్మ ఆ భోగ పశు పక్షి రూపంలో పంపించాడు. ఇంకా పాపాలు చేశాయి కాబట్టి స్థావ జంగ రూపంలో నిలబెట్టేశాడు అంతే. కొన్ని వేల సంవత్సరాల వరకు అది నిలబెట్టేశాడు అంతే. పరోపకారం చేయడం కోసం పరోపకార ఇదం శరీరం అని చెప్పి మన శ్లోకం చెప్తామా? పరోపకార చెప్తాము అదే వృక్ష పిల్లల్ని. ఫలంతే అని చెప్పి. అలాగే ఈ పరోపకారం గురించి ఆ పాపాలు చేసే నిరంతరంగా జీవులకు ఉపకారం చేస్తున్నాడు ఇవన్నీ కూడా. మరి కొంచెం ఆలోచించండి దాన్ని మీరు అడిగిన దాంట్లో దాన్ని అన్ని కలిపేసుకుంటున్నామాట. నిదానంగా ఆలోచిస్తే స్పష్టంగా ఉంది అక్కడ. ఓకేనా? ఇక్కడ దానికి ప్రశ్న సంబంధం లేదన్నమాట మీరు అడిగే ప్రశ్నకు. మహోదయ, ఇక్కడ ఓకేనా? ప్రశ్న నాకు అర్థమైంది ఏంటంటే, మనిషి అర్థమైంది వారికి ఎందుకు కూడా, కాకపోతే అది కలిపేసుకుంటామాట. అది అంటే కలిపేసుకుంటాం అన్నమాట. ఇక్కడ మనిషి ఎందుకు వేరే రూపాలు ధరిస్తున్నాడు ఒక్క జన్మలో అనేది ఆవిడ తల క్వశ్చన్ అయితే, అది పురుషార్థం కారణమని మనం చెప్పుకుంటూ వస్తున్నాం కదా మహోదయ. పురుషార్థ కారణమేనండి. అసలు రూపమే ఎందుకు మారుతుంది అంటున్నా. పెరుగు కొండగా రాలేదుగా, మారలేదుగా. అది జడ వస్తువు కానీ జడ వస్తువు లౌకిక దృష్టాంత రూపం తీసుకోండి. ఒక అంశం తీసుకోవాలి, మొత్తం తీసుకోవాలి, కథాంశం తీసుకోవద్దు. అదే అది ఏ నేను కాలం అడిగేది. నుంచి ఏ కాలం ఉత్పన్నమైంది. ఇప్పుడు మనిషి చేత మనిషి పుట్టాడా లేదా? పశు చేత పశు పుట్టిందా లేదా? మహోదయ పాలు చేత పెరుగు పుట్టింది. ఆ, చెప్పండి చెప్పండి. నిర్మల గారు చెప్పండి. జాతి ఆయు మీది పోతుందండి, బ్రేక్ అవుతుందండి మీ వాయిస్. నిర్మలా గారు మీది బ్రేక్ బ్రేక్ అవుతుంది. అవుతుంది, వాయిస్ బ్రేక్ అవుతుంది. భోగము ఇవన్నీ కూడా మన కర్మ వల్లే కదా వస్తాయి. జాతి, ఆయువు, అవును భోగము. అవును. రావట్లేదా? ఆ మాట వస్తుంది చెప్పడం అదే వినపడుతుంది. చెప్తున్నా. వాళ్ళు చేసే కర్మల వల్ల వచ్చింది, ఆ శరీరం జాతి, వచ్చిందని చెప్తున్నాను. ఆయువు, భోగము ఈ రెండు కూడా అంతే మరి. అదే నేనంటున్నాను, ఇదే జాతి పుట్టి ఆ ఆయువు తక్కువ రావటమో, లేకపోతే కొంతమంది చూడండి డబ్బులన్నీ ఆ పెట్టుకొని కుక్క కాపలా కాస్తా ఉంటారు, ఇంకా దాన్ని కుక్క జన్మ అని అంటారు. లేకపోతే డబ్బులన్నీ ఉంచుకొని అనారోగ్య పాలవుతూ ఉంటారు. అట్లా ఇబ్బందులు పడతారేమో అని, అంతేగాని రూపం మారదేమో. అలా ఎందుకు మారదు? మనకి ప్రత్యక్ష ఉదాహరణ కదా, ప్రత్యక్ష జాతి చూసినాం. మారిందని ఈ చెప్తుంది మానవుల్లో కూడా శాస్త్రం. ఉత్తములు ఉన్నారు, మధ్యములు ఉన్నారు, అధములు ఉన్నారు. మానవ జన్మ తీసుకొని నికృష్టంగా రోడ్ల మీద ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగాలకు వెళ్ళి అట్లా చూడండి, ఉంటారేమోనండి. నేను మెంటల్ గా ఉండేవాళ్ళని చూడండి. చేసిన నేను దానికి కర్మలండి మన ఒప్పుకుంటాను అన్ని మహోదయ, కానీ రూపం ఆ, మారకుండా అట్లా ఇబ్బందులు పడుతూనే ఉంటారేమోనని. ఎందుకు అది మన ప్రత్యక్ష ఉదాహరణ శాస్త్రం చెప్తుంది కదా. మనం చెప్పలేదు కదా. అందుకే గౌతమ మహర్షి యొక్క చెప్పాన, మనుషుల కంటే ఎక్కువ బాధపడే పశు పక్షాదులు, పశు పక్షుల కంటే స్థావ జంగమాలు మొత్తం బాధపడుతున్నాయి, ఎక్కువ బాధపడుతున్నాయి. మహర్షులు చెప్పినటువంటి వచన ప్రమాణం కదా, శబ్ద ప్రమాణం ఉంది కదా మనకు. జీవుల ఆత్మ అని చెప్పి చెప్పుకుంటాం లేదా? పశువుల ఆత్మ అని చెప్పుకుంటాం లేదా? అటువంటి ఆత్మ ఉంది, పశువు కానీ ఆత్మ మానవ ఆత్మ ఆ ఆత్మగా చేరటానికి రూపంగా మారకుండా ఇలా ఇబ్బందులు పడుతూనే ఉంటారేమో మానవ ఆత్మలు. ఏ ఆత్మ అయితే అదే జీవనం తీసుకోవాలా అని ఒక డౌట్ అంతే. ఇప్పుడు నేను వచ్చినాం కాదు, నువ్వు మన శబ్ద ప్రమాణం, వేదం ప్రమాణం, ఋషులు మన ప్రత్యక్ష అనుభూతి పొందారు కాబట్టి వాళ్ళు చెప్పి మన శాస్త్రం ప్రమాణం అంట, ఋషి ప్రమాణం అంట. వాళ్ళు చెప్పిన వచనాలు మనం చెప్పుకుంటున్నాం. ఇవన్నీ పునర్జన్మ ఉంది కాబట్టి, పాపకర్మలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ భిన్నత్వం కనిపిస్తుంది. అందరూ సమానంగా ఉండొచ్చు, అందరూ అన్ని ఆత్మలు ఎందుకు? అవి కూడా భేద మనుషుల్లో కూడా అన్ని రకాల భిన్న భిన్న రకాలు కనిపిస్తున్నాయి. ఒకటి అందరూ ఒకటే విధంగా పుట్టించు కదా, అదే సమానంగా అది సుఖాన్ని అది ఇవ్వచ్చు కదా. పాప పుణ్యకర్మలు, దానికి పాప పుణ్యకర్మలను ఒప్పుకోవచ్చు. ఇక్కడ రూపం ఒప్పుకుంటున్నాం, అక్కడ మారకుండా ఒప్పుకోలేదు. ఉంటుందేమో ఏమండి ఇక్కడ ఒప్పుకుంటున్నారు, అక్కడ ఏమండి ఒప్పుకోవడం లేదు. ఒక మాట దేవతలు ఏమన్నా పాపాలు చేస్తే వాళ్ళు అంతకంటే తక్కువ జన్మ అయిన మానవ జన్మని పొందుతున్నారు కదా. అట్లాంటప్పుడు ఇవి కూడా సాధ్యమే కదా. దేవతలు కూడా మనుషులే కదా. దేవతలు కాదండి, అదే అంటే దేవతలు దివ్యత్వం నుంచి మనుషులు వాళ్ళు ఒకటి కాదు సామాన్య కదా. జన్మకు తీసుకుంటున్నారు. వాళ్ళు సామాన్య జన్మ దివ్యత్వాన్ని పొంది తీసుకుంటున్నారు కదా. అలాగే మానవులు మనకి ఏ పాపాలు చేస్తే ఏమిటి అనేది మనకి లెక్క సరిగ్గా తెలియకపోయినా ఈ మానవ జన్మ రావటానికంటే ఇంకా అధమమైన ఏమన్నా చేసుకుంటారేమో, ఇంకా కింద స్థాయి జన్మలు పొందొచ్చేమో. అంటే మనసు క్రూరంగా ఉంటుందేమో, మనసు అలా ఉంటుందేమో, అంటే తక్కువ జన్మ అంటే అలా జీవిస్తారేమో, భోగం లేకుండా జీవిస్తారేమో. కానీ మానవుడు అది కాదండి, నీ మాట నా మాట ఏమో అని చెప్పి నువ్వెందుకు ఊహించుకుంటున్నావు? అలా కూడా ఊహించుకోవచ్చుదా? అలా చేస్తే ఇలా పశు జన్మ వస్తుంది అలా ఊహించుకోండి. అలా ఎందుకండి? ఇలా ఊహించుకోండి.
ఓకే, అది మీరు చెప్పింది అంటే ఇప్పుడు చెప్పారు కదా, పెరుగు కుండగా కాదు కుండ పెరుగుగా కాదు అన్నప్పుడు నాకు ఆ ఆలోచన వచ్చిందని. అంటే నీకు స్థూలమైన లౌకిక ఉదాహరణ ఇచ్చానండి. అంటే మన స్థూలమే పాలసీ పెరుగు ఉత్పన్నం స్థూలమైన ఉదాహరణ ఇచ్చాను. ఉదాహరణ రూపాయలు తీసుకోండి మీరు. దాన్ని ఎక్కడో సిద్ధాంతం ఎక్కడికి దాన్ని యుక్తం చేస్తున్నారా? కానీ నువ్వు తీసుకున్నది నీకు దాంట్లో నీకు ఎటువంటి వికల్పం లేదు అక్కడ, దోషం లేదు అక్కడ. ఓకే, ఓకేనా? అద అదొక్కటే మీకు నాకు కొంచెం చెప్పడం కారణం చేత ప్రశ్నించబడుతుంది. ఇది పాలు పెరుగు వేరు, పాలు పెరుగు వేరు కాదు, దాని యొక్క వికారమే ఒకటే, దాని యొక్క వికారమే చెప్తున్నామాట. ఇది పాలు యొక్క వికారము కుండ కాదు, పా అలాగే ఆ పెరుగు యొక్క వికారము మట్టి కాదు కుండ కాదు. మట్టి కాదని చెప్పి చెప్పుకున్నామాట. ఉమ్. ఏ వికారం దాంట్లో ఉంటుంది, వేరు వేరు కాదని చెప్పడం సిద్ధాంతం. అన్ని ఇక్కడ మూలమైన ప్రకరణ వదిలేసి నువ్వు ఆలోచించావనుకో ఎక్కడికో వెళ్ళిపోతామట. అందుకే ఒకటి లగావని పట్టుకోవాలన్నమాట. ఒక లక్ష్యం అంటే ఒక బిందుని పట్టుకోవాలి. అలాగా మనం ఇలాగా ఆలోచించామనుకోని అది ఎక్కడెక్కడికో పోతుంది అన్నమాట. పూర్వాపర ప్రసంగాన్ని కలుపుకుంటూ నువ్వు చూసినట్లయితే నీకు ఇవన్నీ ఆలోచనలు రావన్నమాట. ఇప్పుడు ఆ విషయాన్ని వదిలేస్తారు. మూల ప్రకృతి ఏంటి? ఆ పూర్వపక్షం ఏమంటున్నాడు? ప్రకృతి నుంచి ఉత్పన్నమైన జగత్తు వేరు, ప్రకృతి వేరు అంటున్నామాట. ఆ జగత్తు ఆ బ్రహ్మాండం ఏదో కనిపిస్తుందో అవి కూడా ప్రకృతిలో కనిపించాలి కదా. మొత్తం కూడా దాంట్లో అన్ని కనిపించినప్పుడు మనం ఆ ఒకటే ఎందుకు అవుతుంది? అందుకే చెప్పు, భిన్న ధర్మాన్ని చెప్పడం కొరకు, భిన్న ధర్మాన్ని చెప్పడం కొరికే ఏం చెప్పి సూత్రం చెప్పుకున్నా ఇక్కడ. అనన్యత్వం లేదని చెప్పడానికి ధర్మాంతరైన భిన్న ధర్మం చెప్పడం కొరకు. అది కార్యధర్మం అంటాము, ఇది కార్యధర్మం అంటాము. ఒకే స్వర్ణాన్ని అనేక రకాల కుంభకాలు ఏ విధంగా తయారు చేస్తున్నాడో అవి ధర్మాలు వేరవుతున్నాయి అంతే. ఇది కుండ ధర్మం, ఇది కుండల ధర్మం, ఇది గొలుసు ధర్మం, ఇది బొమ్మ ధర్మం అని చెప్పి ధర్మాలు మారుతున్నాయి. కానీ స్వర్ణం అదే. కుంభకాడు ఏ విధంగా బొమ్మలు అనేక రకాలు చేస్తున్నాడు, ధర్మాలు మారుతాయి. ఇది కారణ ధర్మం అంటాం, మూల రూపంలో ఇది కార్యధర్మం అంటాం. ఆ ధర్మం చెప్పడం కొరకు మాత్రమే. రెండు వేరు వేరు కాదు. అలాగే పాలు పెరుగు ఏ విధంగా వేరు కాదో, మిట్టి కుండ ఏదో వేరు కాదో, అలా ఏ దాని అదే ఉత్పన్నం అవుతుంది అంతవరకు దాన్ని తీసుకోవాలన్నమాట. మనం ఎక్కడెక్కడో కలిపేస్తే దానికి అర్థం రాదనమాట. ఓకేనా? నేను అంతవరకు అదే చెప్పాను, ఏ సందర్భంలో చెప్పాను అదేనమాట. ఓకే అండి. అది అంత ఇది విందు కాదు. ఒకసారి మీరు దాన్ని అలాగా తీసుకున్నారు. అది నాకు తెలిసి మనము ఇంకోటి అంటే పూర్వపక్ష రూపంలో మాట్లాడినా కూడా దానికి ఒక సంబంధం ఉండాలన్నమాట. అర్థమైందా? ఇప్పుడు పుదుపక్షి ఇన్ని రకాలు మాట్లాడుతున్నారు అంటే పుదుపక్షి కాబట్టి ఏ రకంగా మాట్లాడిస్తారు, దానికి కూడా ఒక ప్రశ్న రూపంలో ప్రశ్నించడం ఒక అర్హత ఉండాలన్నమాట. ఆ రకంగా దానికి తలా తోక మండం లేకుండా మాట్లాడినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అది మనం నిగ్రహస్థానంలోకి వస్తామంట. మన పంచావయ పద్ధతి ప్రకారంగా అంటే ఇది పూర్వపక్షి ఏం చేస్తా అంటే సిద్ధాంతిని తప్పుదావ పట్టించడానికి ఏదో ఒకటి మాట్లాడడం కోసం మాట్లాడతామట. అలా అవుతుందన్నమాట. అది నిగ్రహస్థానంలోకి వస్తుందన్నమాట. మనం పంచావయ పద్ధతి ప్రకారంగా మన న్యాయశాస్త్రం చెప్పిన ఒక విధానం, ఒక తత్వాన్ని తెలుసుకోవడానికి మనం మాట్లాడినప్పుడు అంటే ఒక విధానం ఉంది, ఒక పద్ధతి ఉందన్నమాట. దానికి ఒక ప్రతిజ్ఞ ఉంటుంది, ఒక కారణం ఉంటుంది, ఉదాహరణ ఉంటుంది, దాని ఉపనయనం ఉంటుంది, నిగమనం ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం మనం తత్వాన్ని నిర్ణయించుకోవాలన్నమాట. ఇప్పుడు మనం అలా మాట్లాడినా అనుకోండి, పూర్వ ప్రసంగం వదిలేసి మాట్లాడినా అనుకోండి, మన నిగ్రహస్థానంలోకి వచ్చేసి పక్క పంపించేస్తాం మనల్ని. అంటే మహోదయ్, నేను ఒక ఓం శాంతి అని వాళ్ళు బాగా రుద్దారు మాకు. అంటే ఏ ఇత్తనం అయితే ఆ ఇత్తనంగానే పుడుతుంది కానీ వేరే దానికి రాదు, ఇది మాత్రం కంపల్సరీ అని అట్లా వాళ్ళు అలానే చెప్తూ వచ్చారనమాట. అది కరెక్టా ఇది కరెక్టా అన్నది నాకు కొంచెం అందువల్ల ఆలోచన. శబ్ద ప్రమాణం కరెక్ట్. మనకు ఋషులు ప్రమాణం వాళ్ళు ప్రత్యేకం చూసింది. వాళ్ళు ప్రమాణం ఏ ఆలకలు చెప్పారు, వాళ్ళు చెప్పినంత మాత్రం నిజం అవుతాయి. చాలా మంది నేను కూడా చెప్తున్నాను, అది కాదని చెప్తున్నాను. వాళ్ళ ప్రమాణం చెప్పడం అది మన మాట మన ప్రమాణం కాదేంటి? అందుకే మనకు సిద్ధాంతం, ఒక మూల వేదం ఉంది, శాస్త్రం ఉంది, ఋషి మాటలు చెప్పినటువంటి గ్రంథాలు ఉన్నాయి, వాళ్ళ దానికి అనుగుణంగా రాసినటువంటి మనం ప్రమాణం చేసుకోవాలి. ఓకేనా? చాలా మంది నాస్తికులు అసలు దాన్ని ఒప్పుకోవడం లేదు. ప్రతి ఒక్కరికి సమానం చెప్పాల్సిన అవసరం లేదు కదా. మనకు శాస్త్రం శబ్ద ప్రమాణం ఏం చెప్తుంది, అనుమాన ప్రమాణం ఏం చెప్తుంది, ప్రత్యక్ష ప్రమాణం ఏం చెప్తుంది, ప్రమాణం ఆధారం చేసుకోవాలి. అందుకే మనం ఓకేనా. అందుకే మత భేదాలు తెలియక శాస్త్రాలు చదవక ఇవన్నీ సమస్యలు అనేవి కూడా. ఈ శాస్త్రాన్ని మర్చిపోతున్నాం కాబట్టి ఇవన్నీ సమస్యలు అండి. ఓకే అండి. అస్తు శాంతి పాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం
శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మహోదయ నమస్తే. విజయలక్ష్మి. నమస్తే ధన్యవాదాలు మహోదయ. ఆచార్య మహోదయ. జీ నమస్తే గురుజీ. నమస్తే. ధన్యశ్రీ మహోదయ. మహోదయ నమస్తే మహోదయ మహోదయ. మహోదయ నమస్తే. మీరు చెప్పింది ఆ దుగ్ధాత్ దది అలాగే మృత్తికాచ్ ఘట అన్నది ఎక్కడ చెప్పారంటే కార్యస్య కారణాద్ అనన్యత్వం అన్న దగ్గర చెప్పారు మహోదయ. అది అది దాన్ని తీసుకోవాలి కానీ మనం వేరే వేరే తీసుకోవడానికి లేదు అంటున్నారు, అంతే కదా? దీనికి ప్రకరణం అని 3 ప్రకరణంతో కలిపి తీసుకోవాలి అంటున్నాం. అది అంటే ఆవిడ కొంచెం అంటే మనిషి మళ్ళీ మనిషిగానే పుట్టడం కూడా అవుతుంది కదా అన్న విధంగా తీసుకుంటున్నారు. అదే ఒక సిద్ధాంతం అది మనసులో చెప్పారు కదా, ఓం శాంతి అని సిద్ధాంతం ఉంది కాబట్టి అంటే ఏదో ఒక సిద్ధాంతం మనసులో ఉంటుందన్నమాట. దాన్ని అవును. బేస్ చేసుకొని మనం ఏదైనా మాట్లాడుతుంటాం అన్నమాట. అవును ఆ రకంగా సిద్ధాంతం ఉంది కాబట్టి దాన్ని ఆ రకంగా పూర్వపక్ష రూపంలో పూర్వపక్ష ఎలాగా అడగొచ్చు. దాని ఉంది ప్రశ్నకర్త కదా, అవును ప్రశ్న కలిగింది అడిగారు, తప్పు లేదు దాంట్లో. అవును ఓకేనా, అది సహజం. అలాగా మనకు ఎందుకంటే చాలా మంది రకరకాల మనసు సిద్ధాంతం మనసులోనే బ్రహ్మగా చెప్పేస్తున్నారు అందరూ. నేనే బ్రహ్మ అంటున్నాను అందరూ. అలాంటి ఆహా. తథాగత గురువులు కూడా వచ్చేసారు ఇప్పుడు సమాజంలో అలా ఆ తిరుగుతున్నారు అన్నమాట. ఆ ప్రశ్న వల్ల కొంచెంసేపటికి సంతోషం దొరికింది మహోదయ. మనిషి మనిషిలాగే ఉంటాడంటే ఇంకా దానికి ఈ పుణ్యకర్మలకి పాపకర్మలకి సంబంధం లేనట్టుగా కొంచెం సంతోషం అంతే కదా మరి. సంతోషం వచ్చిందండి అందరూ ముందు. అవును అవును మహోదయ, మాకు అలానే చెప్పేవాళ్ళు. కాకపోతే దానివల్ల అనుభవించాలి అంటే కుక్క యొక్క బుద్ధులు వస్తాయి, కోడి యొక్క బుద్ధులు వస్తాయి. కొంతమంది దొంగతనం చేస్తా ఉంటారు, అది కోడి జన్మని. కాపలా కాస్తూ ఉంటారు, అది కుక్క జన్మని. అటువంటి బుద్ధులు వస్తాయి నువ్వు కానీ ఉపమా అట్లా నువ్వు చెప్తా నిజంగా అలా ఆ చెప్పుకుంటా. జన్మలే ఒక్కటే ఆ జన్మలే లేకపోతే నువ్వు అంటున్నావు కదా. అప్పుడు నీ ఉదాహరణ తీసుకున్నావు ముందు. మనిషిగా పుట్టినప్పుడు దాని ఉదాహరణ తీసుకో. నువ్వు ఎక్కడి నుంచి తీసుకున్నావు? కుక్కల అనే పదం వచ్చింది, ఆ పదం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? దాని అంటే నీ స్వరూపం బుద్ధి మార్పు వల్ల నిన్ను కుక్క జన్మ అన్నారు కానీ నీ జన్మైతే మనిషి జన్మ అంటారు. దానికి నామకరణం పెట్టావు కదా, కుక్క బుద్ధి నక్క బుద్ధి. ఆ నామకరణం ఎక్కడి నుంచి పెట్టావు? అది ఒక ఆధారం ఉండాలి కదా. క్వశ్చన్ అది. ఈ వేదంలో నుండే వస్తాయి. నేనే సరే ఒక నిమిషం మనం మాట్లాడతాము. సుమంగళి గారు, నువ్వు దేనితో ఉప్మా తీసుకుంటున్నావు? ఉప్మా చూపాడు. ఇప్పుడు ఈ పిల్లవాడు చంద్రులాగా ఉన్నాడు, చంద్రుని చూపిస్తాడు. చంద్రమా ఉప్మా అక్కడ పైన ఉన్న ఆకాశం కనిపిస్తున్నా అండి, ఈ పిల్లవాడు ఇక్కడ ఉన్నాడు, అది చూపించండి. మీరు కుక్కలాగా అంటున్నా, కుక్క చూపించాడు కదా ముందు. దేనితో ఉదాహరణ తీసుకుంటా చూపించాలి కదా. ఈ పిల్లవాడు క్రూరంగా పులిలాగా ఉండే, పులి బిడ్డ అండి అంటాం. పులి అక్కడ ఉంది, ఇక్కడ బిడ్డ ఇక్కడ ఉన్నాడు, అది చూపించాడు అక్కడ. కుక్క బుద్ధి అంటున్నావు అంటే వేప చెట్టు వస్తుంది, మానవయుత్వాన్ని తీసుకుంటుంది. ఈ రకంగా ప్రశ్న అడిగండి అంటున్నా. ఉప్మా చూపించి కుక్క బుద్ధి ఆ మాట పేరు చెప్పుకున్న ఆ పేరు ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు నేను చూపిస్తాను దాని రకంగా పరోక్షంగా చూపిస్తున్నాను కదా. ఇప్పుడు ఉపమా చూపిస్తున్నా, ఉదాహరణ చూపిస్తున్నా. నువ్వు ఆ ఉదాహరణ ఎందుకు తీసుకున్నావు? ఆ వస్తువు ఉంది, ఆ పదార్థం ఉంది కానీ అనుమానించి చెప్పావట. ముందు చూసావు, కుక్కను చూసావు, అనుమానించి చెప్తున్నావట. నీకు అనుమానం లేకపోతే ఏం చెప్తావు అన్నమాట? కుక్క బుద్ధి ఇది నక్క బుద్ధి అని చెప్పి ఆ ప్రశ్న అడగండి. ఇప్పుడు నేను చెప్పాం కదా, మనం పులిబిడ్డ అంటున్నాను, ప్రకాశవంతంగా ఉన్నాడు, అగ్నిలాగా ఉన్నాడు అని చెప్పి మాట చెప్పుకున్నాం. 2 తత్వాలు ఉంటాయి. ఏదైనా అనుమానం చెప్తున్నామంటే ప్రత్యక్ష పూర్వకంగా ఉంటుంది అనమాట. అర్థమైందా? అందుకే మనకు తర్కపూర్వకంగా మనం చూసుకోవాలి. మహోదయ చెప్పండి. ఇప్పుడు చిన్న అంటే అది కరెక్టా కాదా నాకు తెలియదు. కుక్క బుద్ధి లేకుండా ఉండడానికి కదా మాదిరి మనిషికి జ్ఞానం అనేది ఇచ్చింది. ఓకే అండి, జ్ఞానం ఇచ్చారంటే మనం జ్ఞానపూర్వకంగా ఆలోచించుకోవాలన్నమాట. పశువులాగా మనం ఇదిగా ఉండకూడదు అని చెప్పి ముఖ్య ఉద్దేశం. ఒక్క పనులు చేయకూడదు అంటే అది అవన్నీ చేయకూడదనే కదా మనిషికి జ్ఞానం ఇచ్చాడు. అవి చేసినా తప్పు లేదు, మనుషులు చేస్తే అది తప్పు. అదే కదా చెప్పింది నేను కూడా. మనుషులు చేస్తే తప్పు, అవి చేస్తే ఓకే అండి, మళ్ళీ రేపు మాకు ఈ విషయాలు చర్చిద్దాం. ఓకేనా? ఇవన్నీ మనకు ప్రసంగం కాదు, ఇదేదో మనం జనరల్ గా మాట్లాడుకున్నాం, మన విషయం కాదు ఇది. ఏదో మాట్లాడుకోవాలంటే మాట్లాడుకుంటున్నాం. ఓకేనా? ఓకే అండి, పర్వాలేదు. ఏదో ఒకటి మనం తెలుసుకునేది ఒక వాక్యం.
నమస్తే మహోదయ. రికార్డ్ అవుతుంది మహోదయ. ధన్యస్మి.